గుడ్ మార్నింగ్ లీడర్స్. యూట్యూబ్ లైవ్ స్టార్ట్ అయింది. సార్ ఇది మనకు మళ్ళీ సార్ మీకు హోస్ట్ ఇచ్చేస్తాను. అయితే ఎప్పుడైతే స్పీకర్ మాట్లాడుతుంటారో అప్పుడు స్పాట్ లైట్ ఎవరి వన్ చేస్తే యూట్యూబ్ లైన్ కనబడతారు అన్నట్టు. అవును సార్, అవును. అది చూడండి, మీకు ఇప్పుడు హోస్ట్ ఇచ్చేస్తున్నా. మీరే కదా ఈరోజు? ఓకే సార్. ఈరోజు హోస్ట్ మీరే కదా? అవును సార్. లీడర్స్ మీ అందరి క్లాప్స్తోనా ఈ రోజుకు హోస్ట్ ఇస్తున్నా. థ్యాంక్ యూ సార్. ये रोज राजा को महाराजा बना रहे हैं आप। मल्लेश्वर को महाराजा बनाएंगे अभी। नहीं सुरेश जी, होस्ट को होस्ट बना के इधर टीम को बूस्ट दिला रहे हो। हाँ, सुबह सुबह बूस्ट का गिलास दे रहे हैं। बूस्ट का मत गिलाओ, इनवो का गिलास दो। सुबह सुबह ये पिला दो। क्या बात, यही सीक्रेट है जी। आप इस గుడ్ మార్నింగ్ సలీం సార్. గుడ్ మార్నింగ్ మలేష్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. సార్ गुड मॉर्निंग పేరు పేరున కాకుండా సలీం భాయ్ గుడ్ మార్నింగ్. అందరికి గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ సార్ మీరు ఒకసారి హ్యాండిల్ చేస్తే మీకు పోస్ట్ ఇస్తాను సార్. మలేష్ సార్ వెస్లింగ్ తాగుతున్నట్టు బక్కగారంట. అవును సార్, చాలా బక్కగా అయినా సార్. మీ ఫోటోలు అయ్యారు. లేదు సార్, 2-3 కిలోలు వెయిట్ తగ్గించిన సార్. ఓకే ఓకే. चाल में बोले तो मम्मी और मैं भागो स्पीड से। बापी बोले हेलो हेलो चलो जी, भाग रहे थे को बोलो. మల్లేష్ భాయ్ నాకు హోస్ట్ ఇచ్చావు, ఒకసారి హ్యాండిల్ చేయవా? भाभी जी बच्चों के साथ फैमिली के साथ पार्किंग में है. हाँ जी सर, गुड मॉर्निंग। गुड मॉर्निंग भाभी जी, गुड मॉर्निंग. बच्चे देखो अरे क्या बोल रहे हैं मालूम आपको सबीर भाई? हाँ, अब डीओसीडी जाए तो मेरे को उठाना वो स्टेज पे जाके। मैं बोला मेरे से नहीं उठते भाई, बोला मैं हल्का हो जाता हूँ अभी। बहुत बढ़िया. मॉर्निंग शबीर सर. गुड मॉर्निंग बेटा. गुड मॉर्निंग. गुड मॉर्निंग सर. गुड मॉर्निंग सर. गुड मॉर्निंग बेटा, गुड मॉर्निंग। प्रसाद भाई गुड मॉर्निंग. जैसा प्रसाद भाई. सर गुड मॉर्निंग. గుడ్ మార్నింగ్ సలీం సార్, శ్రీనివాస్ సార్, మల్లేష్ సార్, షబీర్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి పేరు పేరున. మల్లేష్ సార్, రాజేశ్వరరావు సార్, ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సాर। भरत भाई गुड मॉर्निंग। मैं भी गुड मॉर्निंग सर. गुड मॉर्निंग सर। सुरेश सर गुड मॉर्निंग। मैं आपके पीछे हूँ सर, आप देखिए। రీసౌండ్ వస్తుంది సార్. ప్రసాద్ సార్. ప్రసాద్ సార్ ఒక్కసారి చెప్తే 100 సార్ చెప్పినట్టు. ఓకే కొంచెం వస్తుంది సార్. ఇంకా ఇప్పుడు రావట్లేదు సార్. ఇప్పుడు రావట్లేదు సార్. ఇప్పుడు పూజ మేడం ఉన్నారు పక్కన, అందుకు సార్. पूजा मैडम आए तो साउंड बंद हो गया क्या? లే ఒక్కసారి వస్తారు అన్నమాట సౌండ్, 2 సార్లు రాదు. సలీం సార్ కి ఎక్స్పీరియన్స్. సార్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. నిజంగా సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, ఒకటి పీడిఎఫ్ షేర్ చేద్దామని ల్యాప్టాప్ లో ఆన్ చేసిన, అట్లా అది 2 చేసి. లేదు అట్లా అంటే కామెడీ అంటున్నా. పర్లేదు సార్, ఫ్యామిలీ మన కామెడీ అయిపోతే ఎవరు చేస్తారు ఎప్పుడు.
प्रसाद सर आपका कलर मेरा कलर मिल रहा, आपका बैकग्राउंड मिल रहा, मेरा टी शर्ट मिल रहा आप में। आ जाओ जरा मेरे घर आ जाओ, आप कलर मैच हो जाता। दिखता ही नहीं आदमी, बैकग्राउंड है साफ, मेरा टी शर्ट का आपका बैकग्राउंड बराबर है एकदम। सर सही बोल रहे, जो संगारेड्डी को आया गया ना, वो लोग 100% जल्द से जल्द ड्यूस जाते सुरेश भाई। పెళ్లి కంటే ముందు నవ్వుకున్నంత పెళ్లి అయినాక నవ్వరంట సార్, అందుకే కనీసం మనం ఎట్లా నవ్వుకుంటాం. నో సార్, నేను పెళ్ళైనా కూడా అవుతున్నా. మేము కూడా నవ్వుతున్నాం సార్. తక్కువ నవ్వుతారంట, కాకపోతే అంతకు ముందు కంటే. ఎవరైనా వచ్చారా డ్యూస్ వస్తే? కుల్కర్ణి సార్, చరణ్ సార్ అయితే బయట ఉన్నారు, స్టేషన్ ఉన్నారు సార్. కుల్కర్ణి సార్ అడగండి. లీడర్స్ 6:15 కు మన సెషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎవరైనా కనెక్ట్ కాకపోతే కనెక్ట్ చేయండి. 500 ఫుల్ అయిపోతే యూట్యూబ్ లింక్ ఉంది, యూట్యూబ్ లింక్ షేర్ చేయండి గ్రూప్లలో. ఈరోజు గ్రేట్ సెషన్ ఉండబోతుంది, మన గ్రేట్ అప్లైన్ సెషన్. సిక్స్ 15 కల్లా స్టార్ట్ అవుతుంది కాబట్టి తొందరగా టీమ్ కనెక్ట్ చేయండి. శ్రీనివాస్ సార్ కోస్ట్ వెళ్ళారు సార్? శ్రీనివాస్ సార్ ఆల్రెడీ చేయలేదు సార్. శ్రీనివాస్ సార్ కిచెన్ లోపు నేనే బయటకు వెళ్ళిపోయినా, మళ్ళీ వచ్చిన నేను. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్, మీరు ఉంటే హ్యాండిల్ చేయండి సార్. సలీం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భరత్ సార్. సార్ అది నిన్న మీటింగ్ అయింది కదా, మీరు ఉన్నారా సార్? ఉన్నా సయ్యద్ సార్తో. అవునవునున్నా. ఓకే సార్. అంటే మీటింగ్ లో లేను కానీ మొత్తం తెలుసు అది. ఓకే ఓకే. అది మీటింగ్ చేసినప్పుడు కూడా లింక్ చేసినప్పుడు కూడా తెలుసు అది ఏం చేస్తారు అనేది నాకు. ఓకే ఓకే. మా సిరీస్ తెలిసింది. అవునవును సార్, అదే చెప్తా, మీటింగ్ లాస్ట్ లో చెప్దాం. లాస్ట్ లో ఒకసారి చెప్పండి సార్. అవునవును. కొన్ని బాగా వీడియోస్ వస్తున్నాయి సార్, ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా వస్తున్నాయి. అవునవును, కొంచెం మంచిదే. అది మన మంచికి, కాకపోతే కొంచెం మనం అన్నట్టుంటే చాలు. ఎస్ సార్, ఎస్ సార్. చెప్దాం. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇంకా డిసిడి అండ్ అబౌట్ డియూసిడి లీడర్స్ ఉంటే హ్యాండిల్ చేయండి, ఎక్కువ ఇస్తాను. హరే కృష్ణ సార్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ దయానంద్ రెడ్డి సార్, కంగ్రాచులేషన్స్ సార్. బ్రాండ్ న్యూ కార్ అచీవర్స్. నిన్ననే కార్ అన్వీలింగ్ అయింది సార్, సార్ వాళ్ళు. గ్రేట్ సార్, కంగ్రాచులేషన్స్ హార్ట్ఫుల్లీ. కంగ్రాచులేషన్స్ సార్ ఆర్ కృష్ణ సార్. లీడర్స్ మెయిన్ సెషన్ స్టార్ట్ అయ్యే లోపు మన రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం కదా కమ్యూనిటీ బిల్డింగ్ అని. నాకు తెలిసి ఈ మధ్యలో చాలా ఆపేసినాం అసలు. యాక్చువల్గా చాలా మంది అంటే కనిపించట్లేదు. ఆపేసినాం అంటే పని చేస్తున్నాం, కానీ తర్వాతనో ముందో చేస్తున్నాం. కానీ ఒక్కసారి మనం జూమ్ లో తీసుకుంటే కొత్త వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇది మెడిసిన్ ఏమన్నా అవుతుందా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా వేరే చెప్పాలంటే ఏం చెప్పాలో అర్థం కాదు. కానీ అందరం ఇట్లా తీసుకుంటే వాళ్ళందరికీ ఒక ఆన్సర్. ఎందుకంటే చూడండి, జూమ్ లో 500 ఫుల్ అయిపోయారు. 500 మందిలో కనీసం ఒక 200-300 మంది తీసుకున్నా గానీ చూసే వాళ్ళకి అనిపిస్తారు ఇంత మంది తీసుకుంటారు ఏమి కాదు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా తీసుకోవచ్చు. ఇది మందు కాదు, ఖచ్చితంగా ఇదేదో ఫుడ్, తినే ఫుడ్డే ఉన్నట్టుంది. సార్ వాళ్ళు చెప్తుంది కరెక్టే అని ప్రూవ్ చేసినట్టు అవుతుంది. నేనైతే నా పని నేనైతే క్లోజ్ చేస్తున్నా. ఓకే, నేను ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా నేను ఎలాంటి తీసుకుంటాను గ్యారంటీగా. ఎందుకంటే నాకు ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ రావద్దు, నరాల వీక్నెస్ రావద్దు. నేను అంటే ఎట్లా అంటే ఎక్కువ రోజులు బతుకుతామని కాదు, అంటే పొద్దులేసి మాట అనొద్దు. యమధర్మరాజు పిలిచినా నాకు నేను నడుచుకుంటూ పోయే స్టేజ్ నాకు ఉండాలని నా కోరిక. అది ఎప్పుడు పోతామని దేవుడి ఇష్టము.
కానీ అప్పటివరకు నేను నడుచుకుంటూ పోవాలి ఆయన దగ్గర, కానీ ఆయన పిలిస్తే నేను గుంజుకపోవద్దు, నన్ను నడుచుకుంటూ పోవాలి ఆయన దగ్గర, నేను వస్తున్నా అని చెప్పి. ఓకే, అంత హెల్తీ ఉండాలని కోరుకుంటున్నా. దేవుడు నాకు అంత హెల్తీ ఇవ్వాలని కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుకుంటున్నా. కానీ మనం చేయాల్సింది చేస్తే దేవుడు ఇవ్వాల్సింది ఇస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే సప్లిమెంట్స్ తీసుకోవడం, ఇంకొక కొందరితో తీసుకునేటట్టు ప్రమోట్ చేయడం. అది ఎట్లా చేయొచ్చు అంటే ఇంటింటికి వెళ్ళి చేయడం కంటే కూడా ఒక్కసారి జూమ్ లో నిజంగా లీడర్స్ ఇంట్లో ఎవరైతే కూర్చున్నారో ప్రతి ఒక్కరు ఏదైనా ఒక సప్లిమెంట్ తీసుకోండి, చూపించి మరి తీసుకుందాం. ఒట్టి నీళ్ళు తాగి సేమ్ చేసినా పంచుతో చేసిన అనకండి, వేస్తే అది స్క్రీన్ ముందరనే వేయండి ఇట్లా. ఓకేనా, చల్. ఇంకా మనకి ఇంకా 3 నిమిషాలు టైం ఉంది. ఫాస్ట్ గా అందరం కమ్యూనిటీ బిల్డింగ్ చేద్దాం. అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అయిపోయింది. అదే మాట. ఇది కూడా కొత్తగా యాడ్ అయింది చూడు, కొందరు సీఎంని పంచుదంటే నాది ఇప్పుడే అయిపోయింది. సరే ఏం లేదు, మళ్ళీ ఇంకొకసారి తాగండి, వెస్లిమ్ టీ తాగండి, లేకపోతే ఇంకోటి తాగండి. ఎంత ఒక్క తీసుకుంటే అంత మంచిది. రైట్, రైట్, రైట్. మీరు కూడా నడుచుకుంటూ వెళ్ళాలి అప్పుడు. एक एलर्जिन और पी लो, क्या होता? कोलाजन पी लो। क्या करते सलीम भाई, बहुत नजर लग रही थी इस दरमियान में। परसों आपका प्रोग्राम में फिर फूड पॉइजन हुआ सर, खाली क्या खाए थोड़ा। होना छोटे छोटे हुए तो बड़ा नहीं होता। अरे नहीं जी, सब परेशान कर देना। क्या सब तुम कैसे देख रहे हैं जर्किन बा, क्या हीरो बन क्या बोलते बोल रही हवा में। మరి అందరు రిటైర్మెంట్ అయినాక కట్టి చేతికి వస్తుంది, మీరేమో యంగ్ అవుతారు, టీ షర్ట్లు రాసుకు. మరి కాదా మరి సప్లిమెంట్ పవర్ అది. रिटायर होने के बाद में ज्यादातर लोग घर में बच्चे पोते पोत्री को खिलाते हैं। आप टी-शर्ट మండే ఎవరు సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, కమ్యూనిటీ బిల్డింగ్ నడుస్తుంది, మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మా కోరిక. ఆల్రెడీ చేస్తున్నా సార్. ఓకే, అయితే మాకు స్క్రీన్ లో చూపెట్టండి. గుడ్ మార్నింగ్ మల్లేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మనోహర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచి మాటలతో మనసులు గెలుచుకునే మనోహర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లీడర్స్ 1 minute ఉంది. వెరీ గుడ్ మార్నింగ్ మనోహర్ గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. షబీర్ సార్ గుడ్ మార్నింగ్. సార్, ఒక్క నిమిషం నేను దీని గురించి చెప్తాను. యాక్చువల్లీ క్యాప్సల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం నచ్చినప్పుడు వేసుకుంటాం కదా. ఇవి కూడా ఆల్మోస్ట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ ఎంటీ స్టమక్ తీసుకుంటే మంచిది అంటారు. కానీ కొందరు ఏం చేస్తారంటే వాటర్లో కలిపేసినాక గంట తర్వాత తీసుకుంటారు, 2 గంటల తర్వాత తీసుకుంటారు. కాదు, ఓకేనా. ఖచ్చితంగా ఈ పౌడర్ లాంటి ఇదని కాదు, ఏ మెడిసిన్లో అయినా సరే పౌడర్లు ఇచ్చి వాటర్లో కలుపుకోమంటే వాటర్లో కలిపినాక కొద్ది టైంలో తీసుకుంటే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కావచ్చు, ఎలర్జిన్ కావచ్చు, ఒక 5-10 minutes 15 minutes, ఒక ½ hour లోపు. ఇంకా ఎక్కువసేపు దాన్ని పెండింగ్ చేస్తా ఉంటే దాని యొక్క మెయిన్ మైనస్ అవుతా ఉంటుంది. కాబట్టి ఎక్కువ రిజల్ట్ రావాలనుకుంటే కలిపి పక్కన పెట్టి మర్చిపోకండి. ఆల్మోస్ట్ అలా కరిగిపోయిన తర్వాత తీసుకోవడం స్టార్ట్ చేయండి. మంచి మాట చెప్పారు ప్రసాద్ గారు. నేను మొత్తం ఇప్పటికీ ఎండి జ్యూస్ కలిపి నేను తాగేస్తాను. మా మేడం 1 గంట అయినా కదా. సార్ చెప్పి అలసిపోయిండు ప్రసాద్ సార్ చెప్పినందుకు. అదే అలసిపోకడ కాదు, ఇప్పుడే గుర్తు చేసి నవ్వడం మర్చిపోయారు అన్నారు కదా, అదే కనబడుతుంది. ఓకే సార్, 16 అయితే స్టార్ట్ చేద్దామా? 16 అవుతుంది. ఓకే సార్. ఓకే, మీకు 1 minute ఇస్తే మీరు అంతా కంప్లీట్ చేస్తారని అనుకున్నా సార్. మీరు తొందరగా కంప్లీట్ చేసారు. ఓకే లీడర్స్, यूट्यूब गुड लिंक मॉर्निंग ऑल लीडर्स. ओके, अभी सेशन शुरू करेंगे. गुड मॉर्निंग पूरा अभी तक कंप्लीट हो गया. मैं इनवाइट करता हूँ సార్ को. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికి. మీ అందరి గ్రేట్ క్లాప్స్ తోటి మనందరి గ్రేట్ అప్లైన్, ఆల్మోస్ట్ అందరి అప్లైన్. ప్రసాద్ సార్ డియూసిడి, ప్లీజ్ వెల్కమ్ టు డిజిటల్ స్క్రీన్. ప్రసాద్ సార్ అండ్ పూజా మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యూ వార్మ్ వెల్కమ్. రియల్లీ వండర్ఫుల్. ఇప్పటిదాకా మనము హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం, యంగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే యాక్చువల్లీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర నాకు తెలిసి హెల్త్ సప్లిమెంట్ నాలెడ్జ్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఎందుకంటే అందరు సీనియర్ లీడర్స్ కొత్త వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. కానీ కొన్ని సప్లిమెంట్స్ మిస్ అయిపోయినాయి. ఓకే, నేను హెల్త్ ట్రైనింగ్ అయితే చేయను, ఓకేనా. ఖచ్చితంగా నేను వేరే టాపిక్ మాట్లాడతాను. కాకపోతే ఏదైతే మిస్ అయిపోయినాయో 2 సప్లిమెంట్స్ దాని గురించి చెప్పి తర్వాత నేను వేరే టాపిక్ వెళ్తాను.
ఓకేనా? ఎందుకంటే నాలెడ్జ్ ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరికి నాలెడ్జ్ రావడం కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఓకే. ఈ రోజు నేను మిస్ అయిన సప్లిమెంట్ ఏది అంటే వెస్లిమ్ సెల్ఫ్ పవర్ వెస్లిమ్ యూలిన్. ఓకేనా? చాలా మంది వాడుతున్నారు. కాకపోతే కరెక్ట్ ఎట్లా గైడ్ చేయాలి, ఏం చేయాలో తెలియదు కదా వాళ్ళ కోసం ఇది. ఓకే. యెస్. ఇక్కడ మనం చూడొచ్చు సెల్ పవర్ యువర్ సెల్. ఓకేనా? మనం చాలా మటికి మనం ఏమనుకుంటాం అంటే బాడీ ఎలర్జీగా ఉంది కదా, హెల్తీగా ఉన్నాం కదా. ఓకేనా? నేను మల్టీవిటమిన్ వాడుతున్నా, మల్టీ మినరల్ వాడుతున్నా, ప్రోటీన్స్ వాడుతున్నా, నేను యాక్టివ్‌గా ఉన్నా కదా. ఓకే పర్లేదు. కాకపోతే ఒకసారి మీరు ఆలోచించండి. మనం ఒక 20 అంటే టీనేజ్‌లో ఉన్నప్పుడు మన స్కిన్ గాని, మన బాడీలో ఇంటర్నల్ పార్ట్స్ గాని నిజంగా చూడండి మనకి ఏదైనా డిసీజ్ రావాలంటే మనకి ఎప్పుడొస్తాయి 30+ తర్వాతనే మ్యాక్స్ టు మ్యాక్స్ స్టార్ట్ అయితాయి. దాని ముందు రావు అంటే అది ఈజ్ ఎ క్రిటికల్ కండిషన్ వేరే కండిషన్. కానీ దాని తర్వాతనే మనకి ఏదన్నా రోగాలు వస్తున్నాయి, ప్రాబ్లమ్ వస్తుంది, హాస్పిటల్ ఎక్కువ పోతున్నాం అంటే మీరు చూడండి 35-65 మధ్యలో. సార్ 65 తర్వాత రాదా? అంటే 65 తర్వాత డబ్బులు పెట్టి పెట్టి అలసిపోయి ఇంకా పోయిన ఒకటే పోకున్న ఒకటే అనేసి హాస్పిటల్ పోవడం చాలా మంది తగ్గిచ్చేస్తారు. ఈ యంగ్ ఏజ్ అంటే ఏదైతే టీనేజ్ దాటేసి కొంచెం వర్క్ చేసే స్టైల్ ఉందో అక్కడి నుంచే మనకి ఫుడ్ తీసుకోవడం తగ్గిపోతది. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం తగ్గిపోతది. స్ట్రెస్ పెరిగిపోతది. అలసట గాని, టైం లేకపోవడం కావచ్చు, మెంటల్ టెన్షన్ కావచ్చు, మనీ తగ్గిపోవడం కావచ్చు, ఇవన్నీ రీజన్స్ వల్ల మన ఏజ్ ఏదైతే ఉందో ఎక్కువ కనిపిస్తది. అంటే అనుకోండి ఒక పర్సన్ చూస్తే ఒరిజినల్ ఏజ్ 30 ఏండ్లు ఉంటే ఆయన 35, 36, 37 లెక్క కనిపిస్తాడు. ఓకే. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దానికి మనం ఏం చేస్తాము అంటే ఏఎన్ఎస్ స్కిన్ క్యాప్సూల్ వాడతాం. బయటిని వాడుతున్నాం. ఆహ్, కాబట్టి మనకొచ్చేసి యంగ్ స్కిన్ కనిపిస్తుంది. మరి ఇంటర్నల్ పార్ట్స్ యంగ్‌గా ఉండాలంటే ఏం చేయాలి? నా హార్ట్, కిడ్నీ, లివర్ ఇవైతే ఏవైతే ఉన్నాయో యంగ్ కావాలి. ఓకే. యాంటీ ఏజింగ్ ఏమైనా ఉందా దానికి? ఓకే. మన స్కిన్‌కి అయితే యాంటీ ఏజింగ్ ఉంది గదా. యూత్ ఎలెక్సిలర్ వాడొచ్చు. దాంతో పాటు యాంటీ ఏజింగ్ క్రీమ్ వాడొచ్చు. మళ్ళీ కొన్ని క్యాప్సూల్స్ వాడతాం. స్కిన్ అయితే యంగ్‌గా ఉంది. కానీ ఇంటర్నల్ పార్ట్స్ కూడా యంగ్‌గా ఉంటే ఎంత బావుంటది. ఓకే. రియల్లీ గ్రేట్ మన వెస్టీజ్‌కి ఎప్పుడు నేను థాంక్స్ చెప్తాను. ప్రాబ్లమ్ ఎప్పుడైతే కనిపిస్తుందో దానికి ముందు సొల్యూషన్ తీసి పెడుతది కంపెనీ మనకి. అదే మనకొచ్చేసి ఓకే. సెల్ పవర్. పేరులోనే ఉంది సెల్ పవర్. మన కంపెనీ ఏ ప్రొడక్ట్ లాంచ్ చేసినా సరే బ్లైండ్‌గా మన పేరు చదివితే దాని గురించి చెప్పొచ్చు. ఓకే. సెల్స్‌కి పవర్ ఇచ్చేది. ఓకే. ఎనర్జరైజ్ యువర్ సెల్. సెల్‌ని ఎనర్జరైజ్ చేద్దాం. ఓకేనా? అసలు సెల్ చూడండి. సెల్ ఎనర్జైజ్ చేస్తే ఏమవుతది అంటే ప్రీ మెచ్యూర్ ఏజింగ్ ఏదైతే వస్తదో దాన్ని డిక్లైన్ చేస్తదంట. అంటే ప్రీ మెచ్యూర్ ఏజింగ్ రాకుండా కాపాడుతది. ఓకే. యెస్. అసలు ప్రీ మెచ్యూర్ ఏజింగ్ ఎందుకు? ఇది మన కోసం గాదు. నిజం చెప్పాలంటే కంపెనీ ప్రతి ఒక్క పబ్లిక్ యొక్క హెల్త్ కోసం ఆలోచిస్తుంది. ఓకేనా? సెల్ పవర్ ఎనర్జీగా ఉంటే, సెల్స్ యాక్టివ్‌గా ఉంటే, సెల్ ప్రీ మెచ్యూర్ ఏజింగ్ కాకుండా యాంటీ ఏజింగ్‌లా ఉంటే, ఓకే. వాళ్ళ ఏజ్ ఒక 10, 15 సంవత్సరాలు ఎనకపోయినట్టుంటే ఎట్లుంటది? అంటే వాళ్ళ ఇన్నర్ పార్ట్స్ విషయంలో. ఓకే. యెస్. అసలు ప్రీ మెచ్యూర్ ఏజింగ్ ఎందుకొస్తదసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫస్ట్ రీజన్ ఒబెసిటీ. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి లీడర్స్ ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఆ ఒక్కటే ప్రాబ్లమ్ ఉంటది. థైరాయిడ్ వస్తే థైరాయిడ్ అంటాం కదా. కానీ బరువు పెరిగితే చాలా వస్తాయి. ఓకే. మన దగ్గుదమ్ము ప్రాబ్లమ్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్ కావచ్చు, నీ పెయిన్ ప్రాబ్లమ్ కావచ్చు, అలసట కావచ్చు. చూడండి ఒక్కసారి ఒబెసిటీ వచ్చిందనుకో మనం వాకింగ్ తగ్గిచ్చేస్తాం. నడవలేము. కాబట్టి రోగాలు స్టార్ట్ అయితాయి. రెండోది ఒకళ్ళు నడిస్తే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయితాయి. అట్లా అని చెప్పి ఒబెసిటీ వచ్చినాక చాలా మంది ఏం చేస్తారంటే తిండి తినడం బంద్ చేస్తారు. అరే నేను దొడ్డుగా అయిపోతున్నా, లావు అయిపోతున్నా అనేసి. అప్పుడు బాడీలో ఎనర్జీ తగ్గిపోతది. ఒక ఒబెసి అనేది చాలా పెద్ద రోగము. నన్నడిగితే ఏదన్నా ప్రాబ్లమ్ ఉంది అంటే ఒబెసి. ఇంకోటి దానివల్ల ఇంకొక ప్రాబ్లమ్ గూడా ఉంది. మనం అందంగా కనిపించకుండా ఉంటాం నిజం చెప్పాలంటే. ఓకే. బ్యాడ్ వర్డ్స్ వాడొద్దు కాదు. అందంగా కనిపించకుండా ఉంటాం అనడం బెటర్‌గా ఉంటది. ఓకేనా. ఒబెసి వల్ల గూడా మనకి ప్రీ మెచ్యూర్ అంటే ఏజ్ ఎక్కువ కనిపించే అవకాశం ఉంది. ఇంటర్నల్ పార్ట్స్ కూడా పోయే అవకాశం ఉంది తొందరగా. అంటే ఏజింగ్ అయ్యే అవకాశం ఉంది. రెండోది స్ట్రెస్. ఓకే. పైకి కనిపించే బాధ ఎవరైనా తీరుస్తారు గానీ మనసులో ఉన్న బాధ ఎవరు తీర్చలేరంటారు గదా. ఓకే. ఎంత హ్యాపీగా ఉన్నా ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్‌ని పైకి ఏడ్చేస్తే తప్పులే గానీ లోపల లోపల బాధపడితే అది పెద్ద డేంజర్ అంట. స్ట్రెస్ వల్ల గూడా మనకి ఏజింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇంకా చెప్పాల్సిన విషయం లేదు పొల్యూషన్. ఓకే. పొల్యూషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓకే. ఇండియాలో నాకు తెలిసి సెకండ్ ఆర్ థర్డ్ స్టేట్ అనుకుంటా పొల్యూషన్‌లో. హైదరాబాద్ అయితే ఢిల్లీ, బెంగుళూరు తర్వాత నాకు తెలిసి హైదరాబాదే అంత పొల్యూషన్ ఉంటది. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ, ప్లేస్ తక్కువ ఉందంటే పొల్యూషన్ తెలియకుండానే ఎక్కువుంటది. అవునా గదా. పొల్యూషన్ స్కిన్ మీద పడితే స్కిన్నే ప్రాబ్లమ్ వస్తుంది. ఇంటర్నల్‌గా పోతే గూడా మనకి ఆటోమేటిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా రెండోది యూవీ లైట్. మనం ఇంట్లో ఫ్రిడ్జ్‌లు, ఏసీలు
ఓకే, ఇవన్నీ వాడుతున్నాం. ఓజోన్ లేయర్ కి లైట్ గా హోల్ పడతా ఉంటుంది, ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవుతా ఉంటుంది. మనకు తెలుసో తెలియకనో యూవీ లైట్ డైరెక్ట్ మనకు పడుతుంది. యూవీ లైట్ పడితే ఓన్లీ ట్యాన్ వస్తుందని అనుకుంటాం. ఓకే, ట్యాన్ ఓకే, ట్యాన్ అనేది బ్లాక్ కలర్, కానీ మీ స్కిన్ కూడా ఏజింగ్ లా కనిపిస్తుంది. ఓకే, ఎస్పెషల్ గా ఫ్రీ రాడికల్స్. ఇప్పటిదాకా మాట్లాడిన ఫ్రీ రాడికల్స్ అంటే స్మోకింగ్ కావచ్చు. నేను స్మోక్ చేయను, కానీ బయట నుంచి చేస్తే స్మోక్ కావచ్చు, సన్లైట్ కావచ్చు, డస్ట్ కూడా కావచ్చు. ఓకే, ఫ్రీగా వచ్చి మన బాడీ మీద పడేటి అన్ని ఫ్రీ రాడికల్స్ కిందనే. ఓకే, ఇవన్నీ కూడా ప్రీ మెచ్యూర్ ఏజింగ్ కి ఒక రీజన్స్. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ స్పెషల్ గా ఇండియన్స్ గురించి మాట్లాడితే పెద్దవాళ్ళలో ఆల్మోస్ట్ ఆల్ గా 50% పీపుల్ ఏజింగ్ కి సైన్స్ కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా 50% పీపుల్ ఏజింగ్ సైన్స్ లో ఉన్నారు. కానీ దాంట్లో ఓన్లీ 30% పీపుల్ మాత్రమే, ఏది 50లో 30% పీపుల్ మాత్రమే ఏజింగ్ కి దానికి ఏదన్నా వాడాలి, ఏమన్నా చేయాలి అంటే కొన్ని ప్రికాషన్ స్టెప్స్ తీసుకుంటున్నారంట. మిగతా 20% అయితే ఇక అది దేవుడు ఇచ్చింది అట్లే ఉంటది, ఎండలో పని చేస్తా పోతే ఓని అనేసి వాళ్ళకి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వదిలేస్తుర్రు. కానీ మన దగ్గర ప్రతి దానికి సొల్యూషన్ ఉంది, దాన్ని మనం రిటర్న్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఏజింగ్ అంటే ఏంది, అప్పటి నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, ఏజింగ్ అంటే ఏం లేదు, వ్రింకిల్ స్క్రీన్ రావచ్చు కావచ్చు, లూజ్ స్కిన్ కావచ్చు, హెయిర్ గ్రే అవ్వడం. వైట్ ఫస్ట్ అవ్వదు, ఫస్ట్ గ్రే కలర్ లో మారి 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 ఇంకా పర్మనెంట్ గా వైట్ కి వెళ్ళిపోతుంది. గ్రే అయితే మళ్ళీ రిటర్న్ బ్లాక్ వస్తుంది, కానీ వైట్ అయితే వైట్ ఉండిపోతుంది, ఇంకా పర్మనెంట్ స్టేట్ అనమాట అది. ఓకే, వ్రింకిల్ వస్తే ఎట్లుంటుంది చెప్పండి, మనం ఏజ్ ఎట్లా గుర్తుపడతాం? ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ చూస్తాం కదా, వాళ్ళు 50-60లో ఉన్నా కానీ వాళ్ళకు వచ్చేసి యంగ్గా ఉంటారు. మరి మనం ఎందుకు ముసలోళ్ళకి కనిపిస్తున్నాం అంటే వ్రింకిల్స్ అంటే ముడతలు రావడం, ముడతలనే కదా మనం కౌంట్ చేసేది. ఏజ్ ఎట్లా చూడండి, ఎట్లా గుర్తుపడతాం? చూసే ఏజ్ ఒకటి, ఉండే ఏజ్ ఒకటి. ఉండే ఏజ్ కనిపించదు కానీ చూసే ఏజ్ కనిపిస్తుంది కదా. మనం ఏ ఏజ్ ఉన్నామని చెప్తారు కదా, పలానా అబ్బాయి ఇంత ఉండాలి, కానీ నిజంగానే అంత ఉండడు. వ్రింకిల్ వల్ల అట్లా వస్తుంది. లూజ్ స్కిన్, బాడీ మొత్తం లూజ్ ఉండడం. హెయిర్ గ్రే, ఏజ్ చూడండి కలర్ వేసినప్పుడు అవుతుంటాం, కలర్ వేయకపోతే ముసలోళ్ళు లెక్క ఉంటాం. ఓకేనా, ఇవన్నీ కూడా ఏజింగ్ కి సంబంధం. ఓకే, మనం ఇప్పటిదాకా మాట్లాడుతున్నాం అసలు హెల్తీ సెల్స్ అనేసి. అసలు హెల్తీ సెల్స్ ఉంటే లాభం ఏంది అసలు? లోపల ఉండే సెల్స్ హెల్తీగా ఉంటే నాకేం లాభం? ఫస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. ఓకే, కరోనా వచ్చింది, ఇప్పుడు చూడండి ఇంతకు సార్ ఏదో మాట్లాడుతాడు, ఫుడ్ పాయిజన్ అంటుండు, హెల్త్ ఊకిన పోతుందని చాలా మంది అంటారు కదా. ఎందుకు అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం వల్ల. మన గోడలు గట్టిగా ఉండి తాళాలు గట్టిగా ఉంటే ఏ దొంగ ఏం చేయరు. అయినా కదా మనము బాడీ ఇమ్యూన్ సిస్టమ్ లేకపోతే ఎవరన్నా వచ్చి ఈజీగా అటాక్ చేయొచ్చు అనమాట. ఓకే, సెల్స్ యాక్టివ్గా లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. రెండోది సెల్యులర్ రీన్యూవల్. అంటే మనకి డెడ్ స్కిన్స్ వచ్చి కొత్త స్కిన్స్ రావాలి, డెడ్ స్కిన్స్ పోవాలి, కొత్త స్కిన్స్ రావాలి. ఓకే, మనం ఆల్రెడీ మనకు కొంచెం డ్యామేజ్ ఉంది, కొంచెం మంచిగా కావాలంటే సెల్స్ మళ్ళీ కొత్త సెల్స్ అంటే పాత సెల్స్ పోవడం, కొత్త సెల్స్ రావడం లాంటివి కావాలి. ఓకేనా, మరి దానికి కూడా సెల్ పవర్ అనేది బాగా ఇంపార్టెంట్. ఓకే, మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాం, అది ఎనర్జీ కింద కన్వర్ట్ కావాలంటే మెకానిజం ఏదైతే ఉందో అది సెల్స్ తోటే డిజైన్ చేయబడుతుంది. సెల్ యాక్టివ్ గా ఉంటేనే మనం ఎంతైతే హెల్తీ ఫుడ్ తీసుకున్నామో అది మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. మనం ఎంత ఫుడ్ తీసుకున్నా సెల్స్ యాక్టివ్ లేకపోతే ఎనర్జీ కింద కన్వర్ట్ కాదు. ఓకే, ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది, లోపల ఫుడ్ తీసుకుంటున్నాం. అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో అంత ఫుడ్ బయటకు పంపించాలి. ఫస్ట్ దానికి వేస్ట్ రిమూవల్, మన స్వెట్ ద్వారా కావచ్చు, ఓకే, యూరిన్ కావచ్చు, మోషన్ కావచ్చు, వేస్ట్ బయటకు పోవాలి. ఇవన్నీ కూడా మనకి సెల్స్ ఎనర్జెటిక్ ఉంటేనే పనిచేస్తాయి. ఓకే, లివర్ పాడైపోయింది అనుకో, వేస్ట్ అంతా లోపలనే ఉండిపోతాయి. కిడ్నీలు పాడైపోతే వేస్ట్ అంతా లోపలనే ఉండిపోతాయి. ఇట్లా ప్రతి ఒక్కటి. ఓకే, డైజెస్ట్ సిస్టమ్ పాడైపోతే ఇంకా వేస్ట్ మొత్తం పింపుల్స్ రూపంగా వీటి వల్ల బయటకు వస్తుంది. అంటే సెల్స్ యాక్టివ్గా ఉంటేనే అదంతా జరుగుతుంది. ఓకే, చిన్నపిల్లలు ఉంటారు, గ్రోత్ కావాలి. ఓకే, ఎంత ఫుడ్ పెట్టినా గ్రోత్ అవ్వట్లేదు, వాళ్ళ సెల్స్ యాక్టివ్గా లేవు, సెల్స్ ఎనర్జెటిక్ గా లేవు అసలు యాక్చువల్గా. ఓకే, ఇంప్రూవ్ మెటబాలిక్ ప్రాసెస్. మనం ఏదైతే తింటున్నామో అన్నవాహిక మొత్తాన్ని, ఈ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేయడం. మెటబాలిక్ యాక్టివ్ గా ఉంటే చాలు మనం హెల్తీగా ఉంటాం. మనకి ఏదైనా ఒక రోగం పుడుతుంది అంటే మన కడుపులోనే స్టార్ట్ అవుతుంది అంటే, ఎందుకంటే మనం తినే ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. తినే ఫుడ్ లేదని మిస్టేక్ ఉంటే ఆ ఎనర్జీ కరెక్ట్ కన్వర్ట్ కాక, ఓకేనా, అక్కడి నుంచే ప్రాబ్లం. షుగర్ కానీ బీపీ కానీ ఎట్లా వస్తున్నాయి అంటే మనం తినే ఫుడ్ కరెక్ట్ గా మనకి ఒంటి పట్టకపోతే వస్తుంది. ఓకే, బాడీ స్ట్రక్చర్ అండ్ సపోర్ట్. మనం ఫిట్ గా ఉండాలి, చూడడానికి బాగుండాలి అంటే కూడా మన సెల్స్ యాక్టివ్గా ఉండాలి. ఓకే, సెల్స్ యాక్టివ్ లేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, దీనికోసం మన కంపెనీ ఇంట్రడ్యూస్ చేస్తుంది వెస్లిన్ సెల్ పవర్. పేర్లోనే ఉంది, ఏ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ టు మేనేజ్ ఆక్సిడేటివ్ డ్యామేజ్. ఏదైతే ఆక్సిడేటివ్ డ్యామేజ్ అవుతుందో, ఆక్సిడేటివ్ డ్యామేజ్ అంటే సింపుల్ గా చెప్తా, మనం ఒక యాపిల్ కట్ చేసినాం అనుకోండి, యాపిల్ అప్పటివరకు బాగానే ఉంటది, కానీ కట్ చేసి కొద్దిసేపు పక్కన పెడితే ఏమవుతుంది, దాంట్లో ఉన్న ఐరన్ ఆక్సిజన్ తో రియాక్షన్ జరిగి యాక్సిడేట్ అయిపోతుంది, అంటే తొందర ఖరాబ్ అయిపోతుంది కదా. అట్లా కూడా మనది సెల్స్ పాడైపోతే దాని నుంచి కాపాడడానికి మన దగ్గర ఉన్న
బెటర్ఫుల్, వండర్ఫుల్, వన్ అండ్ ఓన్లీ ప్రోడక్ట్ ఏదైతే ఉందంటే సెల్ పవర్. ఓకే, ఎస్. ఇది ఏం చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, హెల్తీ స్కిన్ ని మెయింటైన్ చేస్తుంది, స్కిన్ పై కనిపించే స్కిన్ కూడా మెయింటైన్ చేస్తుంది. మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే మనం తీసుకున్న ఫుడ్ లో మైక్రో న్యూట్రియంట్స్, ఇప్పుడు చూడండి మనం పంటలకి గ్రాన్యువల్స్ వేస్తున్నాం, హ్యూమిక్ వేస్తున్నాం, ఇంకా మైక్రో న్యూట్రియంట్స్ అంటే మన దగ్గర ఏమున్నాయి, నానోటెక్ ఉంది కదా, అట్లా మన దగ్గర మైక్రో న్యూట్రియంట్స్ తీసుకున్నాం అంటే నానోటెక్ కాదు, అంటే ఏదైనా సప్లిమెంట్ తీసుకున్నాం, అది మన బాడీకి అబ్జర్వ్ అవ్వాలంటే కూడా మనకి వెస్లిన్ సెల్ పవర్ అనేది తీసుకున్నప్పుడు అబ్జర్ప్షన్ పెరుగుతుంది. ఓకే, నోని ఏం చేస్తుంది అంటే నోని సెల్ ను ఓపెన్ చేస్తుంది అంతే, కానీ ఇది అబ్జార్ప్షన్ ని పెంచుతుంది. ఓకే, ఎస్. అంటే ట్యాప్ లో వాటర్ రావడం ఒక ఎత్తు అయితే దానికి ఒక మోటార్ పెడితే ఎట్లుంటుంది, స్పీడ్ వస్తాయా రావా, సెల్ పవర్ ఆ పని చేస్తుంది మోటార్ లెక్క అనమాట. ఓకే, ఎనర్జీ సపోర్ట్ సెల్యులర్ ఎనర్జీ ప్రొడక్షన్, సెల్స్ ఎనర్జీ ప్రొడక్షన్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే, దీంట్లో ఏలే ఉంటుంది. ఓకే, ఇది మన సెల్స్ కి ఒక కోటింగ్ ఉంటుంది చూడండి, దాన్ని గట్టిగా చేస్తుంది. రెండోది ఇది మైక్రోన్యూట్రిషన్ అబ్జార్ప్షన్ చేయడానికి అలోవెరా లీఫ్ కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. ఓకే, దీన్ని ఎట్లా తీసుకోవాలి, విత్ మీల్. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఓన్లీ 3 క్యాప్సల్స్ ఉన్నాయి విత్ మీల్. 3 క్యాప్సల్స్ ఉన్నాయి, అంటే భోజనం చేస్తూ మధ్యలో అనుకోండి, నేను చపాతి అన్నం తింటున్నా, 2 ముద్దలు అన్నం తిన్న తర్వాత క్యాప్సల్ వేసుకొని మళ్ళీ మిగిలిన భోజనం కంప్లీట్ చేయడం, అంటే మిడిల్ లో తీసుకున్న దాన్ని విత్ మీల్ అంటారు. ఓకే, ఎస్. మన దగ్గర 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి సెల్ పవర్, వెస్లిమ్ యూలిన్, మూడోది వచ్చేసి కాంబోటిక్స్. సారీ, వెస్లిమ్ యూలిన్ సెకండ్ చెప్తా. ఓకేనా, ఫస్ట్ అయితే 2 చూద్దాం, కాంబోటిక్స్ అండ్ ఓకేనా ఇది సెల్ పవర్. ఈ మిడిల్ లో ఫుడ్ వేసుకుంటాం రోజు 2 సార్లు. ఓకే, 2 టైం తీసుకుంటే సరిపోతుంది. ఏజ్ ఏదైనా సరే మన దగ్గర 14 ఇయర్స్ అబ్బా ఎవరైనా తీసుకోవచ్చు, ఎందుకంటే అప్పటి నుంచి కొంచెం ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి దానికి ముందు వెస్లిమ్ యూలిన్ సెల్ పవర్ అంత అవసరం లేదు. ఓకేనా, ఎస్. ఇక్కడ ఎంఆర్పి డిపిలు ఇవన్నీ మీరు దాంట్లో చూసుకుంటే తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా ఉంది మనకి, నేను నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా చూపిస్తాను నేను. ఎస్, ఎస్ లీడర్స్, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పరాంగా చెప్పినట్టు చాలా మంది అందానికి డబ్బులు బాగా ఖర్చు చేస్తాం కదా. ఓకేనా, చాలా మంది వెస్లింగ్ కోర్స్ చేస్తారు, వాళ్ళు వచ్చేసి సన్నగా కావడానికి. ఓకే, వెస్లింగ్ కోర్స్ చేస్తున్నా, వెస్లింగ్ క్యాప్సల్, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ తాగుతున్నా, ఫ్లాక్స్ ఆయిల్ వేస్తున్నా, అయినా నాకు పెద్ద రిజల్ట్ అనిపించట్లేదు. ఎందుకు మనం చూద్దాం. ఓకేనా, ఎస్. లుక్ గుడ్ ఫీల్ గుడ్. ఎవరైనా సరే మంచోడు అనే విషయం మాట్లాడితే తెలుస్తుంది, కానీ చూడంగానే తెలుస్తుంది. ఎట్లా అంటే మంచిగా ఉంటున్నాడా, లుక్ బాగుందా, బాగా అనిపిస్తుందా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం. మన ప్లాన్లకు వెళ్తాం, మనం అగ్లీగా ఉంటే ఎట్లుంటది, అందంగా ఉండాలంటే బాడీ స్ట్రక్చర్ బాగుండాలి కదా. ఓకేనా, ఫీల్స్ గుడ్ చేయాలంటే గుడ్ లుక్ కూడా గుడ్గా ఉండాలి. ఓకేనా, దీనికోసం మన దగ్గర ఎలిమినేట్ ఎక్సెస్ వాటర్ ఫర్ లీనియర్ అండ్ హెల్తియర్ యూ. ఓకే, చాలా మంది చూడండి బాడీలో ఫ్యాట్ వల్ల లావ్ అయితే వెస్లింగ్ క్యాప్సల్, వెస్లిమ్ షేక్ వాడుతున్నాం, కానీ కొందరు బాడీ లూజ్ ఉంటుంది, అది ఫ్యాట్ వల్ల కాదు వాటర్ వల్ల, అంటే ఫ్యాట్ విత్ వాటర్. మరి అక్కడ ఫ్యాట్ బర్న్ చేయడానికి మనం వెస్లింగ్ క్యాప్సల్ వాడుతున్నాం, మరి ఆ వాటర్ ని లూజ్ చేయడానికి ఏం వాడాలి. ఓకే, దానికోసం మనకు వచ్చేసి వెస్లిమ్ సెల్ యూలిన్ క్యాప్సల్. ఓకే, కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, నిజంగా చూడండి వాటర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన బాడీ యొక్క వెయిట్ ఏదైతే ఉందంటే 60% బాడీ వెయిట్ మనకు వచ్చేసి వాటర్ తోటే ఉంటదంట. నేను ఎక్కువ బరువు ఉన్నా, ఎక్కువ చాలా మంది చూడు తినరు నీళ్ళు తాగుతారు, ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలని ఎక్కువ నీళ్ళు తాగుతారు. కానీ చూడండి ఎక్కువ తినకపోయినా వెయిట్ పెరుగుతారు, ఎక్కువ వాటర్ తాగినా వాటర్ రిటెన్షన్ వల్ల కూడా వెయిట్ పెరుగుతారు. మరి ఎక్కువ వాటర్ ఉంటే ఏం చేయాలి, 60% వెయిట్ వాటర్ చూపిస్తుంది. 100 కిలోలు ఉన్నా అంటే 60 కిలోలు వాటర్ చూపిస్తున్నా అంటే మీరు ఆలోచించండి, మనం కట్ చేయాల్సింది ఫ్యాట్ తో పాటు వాటర్ కూడా, అవునా కాదా. ఎస్. ఓకే, ఒబిసిటీ ఏంది, ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల కూడా ఒబిసిటీ వస్తుంది. ఓకే, వెయిట్ గెయిన్ లో ఒక 1 ఆఫ్ ది పార్ట్ మనకి వాటర్ కూడా అనమాట. ఓకే, ఇక్కడ మనం చూస్తే అసలు వాటర్ రిటెన్షన్ ఒబిసిటీకి ఏం సంబంధం అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు థైరాయిడ్ వస్తే కూడా వెయిట్ పెరుగుతారు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఓకే, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే కూడా వాటర్ రిటెన్షన్ ని ప్రమోట్ చేస్తుంది, అంటే బాడీలో వాటర్ ఉంచుకోవడానికి అది ఎక్కువ ఇష్టపడుతుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు. ఓకే, ఎస్. రెండోది వచ్చేసి ఒబిసిటీ కెన్ కాజ్ మెకానికల్ కంప్రెషన్ ఆఫ్ ది కిడ్నీ. ఓకేనా, కిడ్నీ చాలా మట్టుకు వాటర్ ని ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తుంది దాని పని, కానీ దానిపైన మెకానికల్ అంటే చుట్టూ దానికి ప్రెషర్ చేస్తుంది. వాటర్ రిటెన్షన్ ప్రెషర్ చేయడం వల్ల కిడ్నీ కరెక్ట్ పనిచేస్తుంది. మీద బరువు పెడితే ఎట్లుంటది, అలా కిడ్నీ మీద బరువు పెడితే కిడ్నీ ఏమైనా కరెక్ట్ పనిచేస్తుందా, అట్లా కూడా ఎక్సెస్ వాటర్ బయటకు పోదన్నమాట. జంక్ ఫుడ్ తింటున్నాం, సోడియం కంటెంట్ ఎక్కువ తింటున్నాం, బాడీలో సోడియం వచ్చేసింది.
ఓకేనా. మరి సోడియం ఎప్పుడైతే ఫ్లెష్ అవుట్ అవ్వాలి అనుకుంటే బాడీ వచ్చేసి వాటర్ ని ఎక్కువ స్టోర్ చేస్తుంది. ఓకేనా, వాటర్ ని స్టోర్ చేస్తుంది కాబట్టి తెలియకుండా మన వెయిట్ పెరుగుతుంది. ఓకే, దీనికి మన దగ్గర ఏదైతే సొల్యూషన్ ఉందంటే వెస్లిన్ సెల్ యూలిన్. ఓకేనా, ఇది ఎలిమినేట్ ది వాటర్, ఎక్కువైతే ఎక్సెస్ వాటర్ ఉందో దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, ఎస్, ఇది స్పెషల్ గా చెప్పాలనుకుంటే వేస్ట్ ని కూడా ఎలిమినేట్ చేస్తుంది అంట. వాటర్ నే కాదు, వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. వెయిట్ లాస్ చేయాలి, నాకు ఏది చూస్తే అది తింటున్నా. ఓకేనా, ఆకలి తగ్గిపోతే బాగుంటది. ఆకలి తగ్గడం అంటే మొత్తం ఆకలి చనిపోవడం కాదు అనుకోండి. నాకు యాక్చువల్లీ 2 చపాతీలు తింటే సరిపోతుంది, కానీ కర్రీ బాగుందని నేను 4-5 చపాతీలు తింటా. ఆ ఎక్కువ తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఓకే, వెస్లిన్ క్యాప్సూల్ కూడా అదే చేస్తుంది, ప్లస్ వెస్లిన్ యూలిన్ కూడా ఆల్మోస్ట్ అదే చేస్తుంది. ఓకే, కిడ్నీ ఫంక్షన్ ని పెంచుతుంది, డిటాక్సిఫికేషన్ ని బాగా చేస్తుంది. ఇంతకుముందు కిడ్నీ మీద లోడ్ వస్తుంది, వాటర్ రిటెన్షన్ అంటే కదా, కిడ్నీ ఫంక్షన్ కూడా పెరుగుతుంది. ఇక్కడ ఎక్సెస్ వాటర్ పోతుంది, డిటాక్సిఫికేషన్, బాడీలో వేస్ట్ మెటల్ కూడా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఎస్పెషల్ గా చెప్పాలి, సెల్ యూలిన్ ఏం పని చేస్తుంది అంటే మనకి వెయిట్ మేనేజ్మెంట్ లో ఒక జర్నీలో బాగా పనికొస్తుంది. ఓకే, నేచురల్ డిటాక్సిఫికేషన్, కిడ్నీ హెల్త్ యాక్టివిటీ, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్, యూరిన్ ట్రాక్ కూడా హెల్తీగా చేస్తుంది. ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే ఇంతకుముందు మాట్లాడినట్టు హెల్తీ స్కిన్ కూడా లుక్ గుడ్ బాగుంటది అనమాట. ఓకే, ఎస్, దీనికోసం మనం చేయాల్సింది ఏంది? ఓకే, వెస్లిన్ యూలిన్ క్యాప్సూల్ జస్ట్ ఫర్ డే 3 తీసుకోవాలి, 1, 2 కాదు 3. ఓకే, చాలా మంది అడుగుతారు, సార్ 1 తీసుకోవాలా, 2 తీసుకోవాలా, 3 తీసుకోవాలా, నాకు పెద్ద డౌట్ ఉంది సార్ అంటే సింపుల్ చెప్తా. మన దగ్గర బిఫోర్ ఫుడ్ తీసుకోవాల్సినవి గ్లూకో హెల్త్, నోని మాత్రము, ఫైబరు. ఆఫ్టర్ ఫుడ్ మీద అన్ని తీసుకోవచ్చు. ఇక విత్ ఫుడ్ వచ్చేసి క్రిల్లు, సెల్ పవర్, సెల్ యూలిన్. ఓకేనా, డబ్బా మీద ఏదైతే రాసిరో చూడండి, 30 ఉంటే రోజుకు 1 తీసుకోండి, 60 ఉంటే రోజు 2 తీసుకోండి, 90 ఉంటే రోజు 3 తీసుకోండి. కానీ దీంట్లో కొన్ని ఎక్సెప్షన్ ఉన్నాయి, కాల్షియము, నోని అండ్ నీము, ఇవి తప్ప మిగతా అన్ని డబ్బా మీద ఏది రాసిరో అది 1 మంత్ సరిపోని ఉంటాయి అన్ని, ఆల్మోస్ట్ ఆల్గా. క్లియర్ కదా, నా తెలిసి ఇది అందరికి అర్థమైంది అనుకుంటా. ఎస్, ఈ 2 సప్లిమెంట్స్ కూడా గట్టి ప్రమోట్ చేద్దాం. ఓకేనా, మంచి రిజల్ట్ తీసుకుందాం. ఓకే, ఎస్, ఇప్పుడు వచ్చేసి మనం జనరల్ గా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం, మనకైతే నాలెడ్జ్ ఉంది, ప్రౌడ్ నాలెడ్జ్ బాగానే తీసుకున్నాం, బాగానే ఉంది. మరి బిజినెస్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటది? ఓకే, చాలా మంది చూడండి, సార్ ఈయన నా లెక్క డూప్లికేట్ అయితలేడు, నేను బాగానే చెప్తున్నా, బాగానే మీటింగ్లకు పిలుస్తున్నా, కానీ నా లెక్క డూప్లికేట్ అవ్వట్లేదు. ఎందుకు డూప్లికేట్ అవ్వట్లేదు అంటే ఆయన మిమ్మల్ని దగ్గర నుంచి చూడట్లేదు. ఓకేనా, ఎస్, ఎందుకు చూడండి, ఇప్పుడు మనం తిరుపతి పోయినాం అనుకో, వెంకటేశ్వర స్వామి ఎట్లుందంటే గుర్తుపడతాం అంటే గుర్తుపడదు, ఎందుకంటే చూసేది 10-15 సెకండ్లే కదా. అది మనం మన లోకల్లో టెంపుల్ ని బాగా చెప్తాం, చేతిలో ఇది ఉంది, ఇట్లుంది, దేవుడు ఇట్లుండు, ఎందుకంటే 10 సార్లు చూసి ఉంటాం, దగ్గర నుంచి చూసి ఉంటాం, ఎక్కువసేపు చూసి ఉంటాం. ఓకే, మిమ్మల్ని స్టేజ్ మీద చూసి ఉంటాడు, ఎప్పుడో మీటింగ్ లో కలిసి ఉంటాడు. ఓకేనా, మీ కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఎవరైతే మీ టీం మెంబర్స్ డౌన్ లైన్స్ ఉన్నారో, కొత్తగా వచ్చిన వాళ్ళు కరెక్ట్ డూప్లికేట్ చేసి ఉండకపోవచ్చు. మరి డూప్లికేట్ చేయాలంటే మంచి మెథడ్ ఏంది అసలు? సిస్టమ్ కనెక్ట్ చేయమంటున్నాం, ఎగ్జాక్ట్లీ, కానీ సిస్టమ్ కనెక్ట్ చేయడంలో హోమ్ మీటింగ్స్ కూడా సిస్టమ్ లోనే ఉన్నాయి, అవునా కదా. హోమ్ మీటింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది మనం హోమ్ మీటింగ్ చాలా మర్చిపోయినాం నిజం చెప్పాలంటే. అంటే సిఇఓ ప్రమోట్ చేస్తున్నాం, జూమ్ ప్రమోట్ చేస్తున్నాం, కానీ హోమ్ మీటింగ్ మర్చిపోతున్నాం. ఓకే, జాయిన్ అయినాం అనుకోండి, ఒక 3 నెలలు దాటిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో హోమ్ మీటింగ్ పెట్టండి. అంటే 1, 2 నెలలు, 3 నెలలు అప్లైన్ చూస్తున్నారు, మీ ఇంట్లో హోమ్ మీటింగ్ పెట్టండి. హోమ్ మీటింగ్ ఎన్ని రకాలు? ఓకే, హోమ్ మీటింగ్ అనగానే చాలా మంది ఏం చేస్తారంటే పిలుస్తారు, ఒక 4 రుసులు పెడతారు, ఒక ప్లాన్ చెప్పి పంపిస్తారు. అది కూడా ఒక హోమ్ మీటింగ్ నేను కాదంటలేను, కానీ అది ఓన్లీ ప్లాన్ చెప్పడానికి, కొత్త వాళ్ళని గుంపుగా కూర్చోబెట్టడానికి హోమ్ మీటింగ్. కానీ హోమ్ మీటింగ్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఓకేనా, సీనియర్స్ కోతీరు, జూనియర్స్ కోతీరు, అంటే కొత్త వాళ్ళు కోతీరు, పాత వాళ్ళు కోతీరు, హోమ్ మీటింగ్ చేయొచ్చు మనం. ఓకేనా, ఫస్ట్ చేద్దాం కొత్త వాళ్ళకి, కొత్తగా వచ్చిర్రు, నిజంగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం కావాలి నిజంగా అసలు వెస్టేజ్లో? ఓకేనా, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం రాయాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, డ్రీమ్ చార్ట్ ఎట్లా రాయాలని నేర్పిద్దాం. మనం చెప్తున్నాం డ్రీమ్ చార్ట్ రాయాలి అనేసి, కొందరు రాస్తారు, కొందరు రాయరు. కానీ హోమ్ మీటింగ్ పిలవండి. ఓకేనా, ఒకరోజు సెషన్ పెట్టండి. ఓకేనా, హోమ్ మీటింగ్ ముందు మనం ఏం చేయాలంటే, చాలా మంది ఏం చేస్తారంటే నేను రేపు ఒక హోమ్ మీటింగ్ పెడుతున్నా రండి అని చెప్తారు. కాదు, మీరైతే ఏ టీంకి అయితే హోమ్ మీటింగ్ పెట్టాలంటారో ఫస్ట్ వాళ్ళకి ఒక టైం అడగండి. సార్ మనం ఒక మంగళవారం రోజు హోమ్ మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం, మా ఇంట్లో పెడదాం అనుకుంటున్నాం, మీకు ఓకేనా, కంఫర్ట్ ఉందా? ఒక 20 మందిని పిలుస్తున్నాం అంటే అందులో 10 మంది ఏదైతే టైం చెప్తారో కుదిరితే ఆ టైం పెట్టండి. అంటే అనుకోండి, కొందరికి వీక్లీ ఆఫ్ ఉంటది, హాఫ్ డే సెషన్స్ ఉంటాయి, కొందరు జాబులు చేస్తుంటారు. అందరి టైం కన్వీనియంట్ పెడితే బాగుంటుందా? ఒక అందరి టైం అడిగినాం, ఒక ఫిక్స్ చేసినాం, ఒక దగ్గర పెట్టినాం. ఓకేనా, స్టార్టింగ్ టైం ఎంత ఇంపార్టెంట్, ఎండింగ్ టైం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీటింగ్ కి ఇక నాకు దొరికిండ్రు కదా, ఇక నేను స్టార్ట్ చేస్తా, రాత్రి దాకా చెప్తా అంటే కాదు, ముందే చెప్పండి, సార్ నేను పలానా టైం స్టార్ట్ చేస్తా, పలానా టైంకి ఎండ్ చేస్తా, ఒక 10-15 నిమిషాలు ఇటు అంతే, టైం కూడా మనం ఖచ్చితంగా చెప్తున్నాం. ఓకేనా, ఎస్, ఇప్పుడు చూద్దాం. మీటింగ్ పెట్టాడు, కొత్త వాళ్ళ దాంట్లో పాత వాళ్ళని కూడా పిలవచ్చు, కానీ పాత వాళ్ళ దాంట్లో కొత్త వాళ్ళని పిలవకండి. ఎందుకంటే
ఏబీసీలు కొత్త వాళ్ళకి ఏబీసీలు కావాలి, పాత వాళ్ళకి వచ్చేసి గ్రామర్ కావాలి. ఓకేనా? ఎస్. కొత్త వాళ్ళని కూడా వెలిసి ఏబీసీలే వాళ్ళకి నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం చెప్తా అంటే వాళ్ళు బోర్ వచ్చి నెక్స్ట్ మీటింగ్ రానే రారు. అంతే అరే ఇంత పెద్ద హార్డ్‌గా ఉంటదా అని ఒక ఫీల్ వస్తది. ఎందుకంటే ఏబీసీలు రాని వాళ్ళకి ఇంగ్లీషే డైరెక్ట్ ఇంగ్లీష్ క్లాస్‌లో వచ్చినట్టు ఎట్లుంటది? అవునా కదా! నేను కూడా భయపడతా. నాకు ఇప్పుడు తమిళే మొత్తం మాట్లాడతా అంటే నేను భయపడతా కదా! అది నాకు స్టెప్ బై నేర్పిస్తే తమిళ్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఏ లాంగ్వేజ్ అయినా సరే. ఓకేనా? ఇప్పుడు అనుకుందాం కొత్త వాళ్ళకి హోమ్ మీటింగ్ పెట్టినాం. అసలు ఏం చేయొచ్చు? కొత్త వాళ్ళకి ఫస్ట్ మనం డ్రీమ్ చార్ట్ రాపిస్తున్నాం. ఓకే. డ్రీమ్ చార్ట్ ఎట్లా రాపియాలో నేను చెప్పా. ఎందుకంటే డ్రీమ్ చార్ట్ ఎట్లా రాపియాలో సీనియర్ లీడర్స్ అందరికి తెలుసు కాబట్టి. ఓకే. రెండోదొచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. హోమ్ మీటింగ్‌లో ఏం చేయాలంటే చాలా మంది ప్లాన్ ఎట్లా చెప్పాలో నేర్పిస్తారు. ఓకే. నేను ఒప్పుకుంటా. కానీ ప్లాన్ ఎట్లా చెప్పాలో నేర్పియడానికంటే ముందు ఐడీలు ఎట్లా అయ్యాలో నేర్పియండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లాన్ వచ్చేసి వీక్లీ మీటింగ్‌లో చూస్తాడు, జూమ్ మీటింగ్‌లో చూస్తాడు. ఓకేనా? హోమ్ మీటింగ్‌లో కూడా ప్లాన్ చూపెట్టొచ్చు. కానీ ఐడీలు ఎయాలంటే ఎవరెయాలంటే అప్లైన్ అన్న ఎయాలి, ఆయనన్న ఎయాలి. మీతో ఏయనీకి లేదు కదా! క్రాస్ లైనో ఎవరో ఏయనీకి గ్రేట్ అప్లైన్ అయితే ఎయరు కదా! డైరెక్ట్ ఇంట్రొడ్యూసర్ ఎయాలి. అనుకోండి ఆయన ఆధార్ కార్డ్ పంపించిండు. మీరు ఎక్కడనో ప్లాన్‌లో కూర్చున్నారు. ఒక గంట సేపు అయితుంది. ఓకేనా? మీరు ప్లాన్ చెప్తున్నారు. ఆయన ఆధార్ కార్డ్ పంపించిండు. కానీ మీరు ఆధార్ కార్డ్ ఎయనీకి ఒక 1 అవర్ టైం పట్టింది. నిజంగా చూడండి ఒక 1 అవర్ మీ డౌన్‌లైన్ ఒక ఒక కస్టమర్ దగ్గర కూర్చొని 1 అవర్ ఓన్లీ ఐడీ ఎయడానికి కూర్చుంటే కస్టమర్ ఇంకోసారి రానిస్తాడా? పార్టిసిపేట్ ఇంకోసారి రానిస్తారా? రానియరు కదా! ఎందుకంటే ఐడీ ఎయడం అనేది 2 నిమిషాల పని. దానికోసం గంట టైం వేస్ట్ చేస్తా, మళ్ళీ ఓటీపీ చెప్పాలి, ఆధార్ కార్డ్ కరెక్ట్ బాగుందా లేదా చెప్పాలి, అన్నీ చెప్పాలి. ఇదంతా పెద్ద అరే! ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. స్టార్ట్ చేయలేను ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది అనేసి వాళ్ళు భయపడతారు. కానీ ఫస్ట్ మీరు మీ టీమ్ మెంబర్‌కి జాయిన్ అయినాక 1, 2, 3 రోజుల్లోపు కూర్చొనబెట్టి ఒక హోమ్ మీటింగ్ పెట్టండి. లేకపోతే ఆ మంత్‌లో హోమ్ మీటింగ్ పెట్టండి. పిలవండి. పిలిసి ఎట్లా ఐడీ ఎయాలో నేర్పియండి. ఐడీ 2 రకాలు. అవునా కదా! యాడ్ డిస్ట్రిబ్యూటర్ అని ఒక ఆప్షన్ ఉంటది. లేదనుకుంటే సైన్ అప్ కొట్టేస్తే మొత్తం ఫార్మ్ ఓపెన్ అయితది. ఓటీపీ ద్వారా అదొకటి ఉంటది. 2 విధాలు నేర్పియండి ఏదుంటే అది. రెండోది ఏమేం ప్రూఫ్‌లు తీసుకోవాలి, ఆధార్ తీసుకోవాలి, ఓటర్ ఐడీ తీసుకోవాలి, పాస్‌పోర్ట్ తీసుకోవచ్చు. ఇట్లా మనకి ఏమేమి తీసుకోవచ్చో, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చో కరెక్ట్‌గా చెప్పండి. ఎట్లా ఫోటో తీయాలి అసలు యాక్చువల్లీ. కేవైసీ చేసేటప్పుడు చాలా మంది మిస్టేక్‌లు చేస్తుంటారు. అంటే ఏదో అట్లా ఫోటో తీస్తారు పెట్టేస్తారు. కానీ ఎంత నీట్‌గా ఫోటో తీయాలో మీరు దగ్గరుండి నేర్పియండి ఎట్లా చేయాలని. ఇది వెరీ ఇంపార్టెంట్. ఐడీ ఎయడం ఇదొకటి. రెండోది ఏదైనా ప్రాబ్లమ్ రాంగానే డౌన్‌లైన్, అప్‌లైన్ ఫోన్ చేస్తాడు. ఓకేనా? ఆఫ్‌కోర్స్ ప్రాబ్లమ్ వస్తే అప్‌లైన్ గుర్తురావడం తప్పులేదు. కాపోతే యాప్ పని చేయకున్నా, ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా, కొరియర్ డిలే వచ్చినా, ఓకేనా? ఏదన్నా ఐడీ ఎయడంలో ఒక చిన్న మిస్టేక్ జరిగినా అప్‌లైన్‌కి ఫోన్ చేస్తాడు. అప్‌లైన్ కూడా ఏం చేయలేడు. అది సర్వర్ సైడ్ ఉన్నోళ్ళు చేయొచ్చు. అంటే కంపెనీ హెడ్, కంపెనీ సైడ్ వాళ్ళు మాత్రమే చేయొచ్చు. దానికోసం ఏం చేయాలంటే కస్టమర్ కేర్‌కి కాల్ చేయాలి. మీ ఆ విషయం వాళ్ళు నేర్పియండి. ఓకేనా? ఇట్లా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నేను కూడా కస్టమర్ కేర్‌కే కాల్ చేస్తా. అదేదో పని మీరే చేయండి. మీరు కస్టమర్ కేర్‌కి కాల్ చేయండి. ఓకేనా? అది కూడా వర్కింగ్ అవర్స్ ఉంటాయి. 10-6 ఉంటది. ఇదన్నీ చెప్పండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏదో 7 గంటలకు పోయి, సాయంత్రం 7 గంటలకు పోయి కస్టమర్ కేర్ కలుస్తలేదు. అంటే కొన్ని కొన్ని విషయాలు మనం కూర్చొని నేర్పిస్తే బావుంటది. అవునా కదా? రెండోదొచ్చేసి కుదిరినంత మట్టికి మీరు మీ ఇంట్లో డ్రెస్ కోడ్‌లో ఉండండి. మా ఇల్లే గదా! నేనే గదా! హోమ్ మీటింగ్ పెడుతున్నా. ఒక టీ షర్ట్ యేసుకుంటా, ఒక ట్రాక్ యేసుకుంటా అంటే చూడనీకి బావుండదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. మీరు ఏం మాట్లాడతారనేది సెకండ్ ఆప్షన్. కానీ ఫస్ట్ మీరు ఎట్లా కనిపిస్తున్నారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునా కాదా? యెస్. కాబట్టి ఫస్ట్ మీరు డ్రెస్ కోడ్‌లో ఉండండి. కుదిరితే మీరు కపుల్ ఉండండి. ఓకేనా? యెస్. మీరు కపుల్ ఉండండి. వచ్చే వాళ్ళని గూడా కపుల్స్ రమ్మనండి కుదిరినంత మట్టికి. ఎందుకు అంటే ఒకరు ప్లాన్ ఇంటారు. ఒకరే ఉంటారు. మీరు ప్లాన్ చెప్పేటప్పుడు సపోజ్ వాళ్ళ హస్బెండ్ ఉన్నో లేదో తెలీదు. వైఫ్ ఉందో లేదో తెలీదు. ఇక్కడ పిలిస్తే వాళ్ళు గూడా మిమ్మల్ని పరిచయం అయితారు. ఓకే. ఇంతమంది ఇంత బావుందా? ఇట్లుందా? అని చూస్తుంటారు. ఓకేనా? యెస్. రెండోది జూమ్ మీటింగ్‌లో రోజు రమ్మని చెప్తున్నాం. కానీ జూమ్ మీటింగ్ హ్యాండిల్ ఎట్లా చేయాలో కూడా నేర్పియండి. అన్‌మ్యూట్ ఎట్లా చేసుకోవాలి? హ్యాండ్ రైజ్ ఎట్లా చేయాలి? ఇవన్నీ చిన్న చిన్నయి నిజం చెప్తున్నా. ఇవి చిన్న చిన్నయి అనిపిస్తాయి. కానీ చిన్న చిన్నయి రాకపోతే చాలా పెద్ద కష్టమైతది. అవునా కదా? ఇప్పుడు మీకు గ్రామర్ కరెక్ట్ రాకపోతే ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకుంటారు? అంటే అది ఓవెల్స్ అంటారు, ఇదంటారు. ఓకేనా? అవన్నీ వర్బ్ అంటారు గదా! అవన్నీ మీకు పర్ఫెక్ట్‌గా వస్తే మీరు వేరే వాళ్ళని డూప్లికేషన్ ఈజీగా చేస్తారు. అవునా కాదా? యెస్. అంటే మనం తీసుకొచ్చిన పర్సన్‌ని ఫస్ట్ మంత్‌లోనే మనం పర్ఫెక్ట్ చేద్దాం. ఓకే. యెస్. రెండోది జూమ్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? అంటే జూమ్ ఎట్లా ప్లే చేయాలి? ఎట్లా హోస్ట్ చేయాలి? ఎట్లా కో హోస్ట్ చేయాలి? ఎట్లా అన్‌మ్యూట్ చేయాలి? ఇవన్నీ నేర్పిద్దాం కూర్చోబెట్టి. ఓకేనా? యెస్. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ వెస్టీజ్ యాప్‌ని ఎట్లా వాడాలసలు మొత్తం. మన యాప్‌లో ఓన్లీ పీవీలు చూడడం నేర్పిస్తాం. నా కన్సిస్టెన్సీ ఏముంది? బ్రాంచెస్ ఎక్కడున్నాయి? ఓకేనా? అంటే అక్కడ నా పాస్వర్డ్ ఎట్లా మార్చుకోవాలి? అవన్నీ గూడా మనకి యాప్‌లో ఉంటాయి. డౌన్‌లైన్ ఎట్లా చూడాలి? డౌన్‌లైన్ ఎట్లా ఇవన్నీ గూడా వెస్టీజ్ యాప్. వెస్టీజ్ యాప్‌ని మనం టోటల్ పర్ఫెక్ట్‌గా నేర్పిస్తే ఆన్‌లైన్ ఎట్లా చేయాలి? మాకు దగ్గర స్టోర్ మంచిగా లేదు, స్టాక్ లేదు. వాళ్ళకి ఆన్‌లైన్‌లో ఎట్లా బిల్లింగ్ చేయాలి? ఓకేనా? కూర్చోబెట్టి ఒకసారి నేర్పిస్తే అయిపోతది. అందరిని కూర్చోబెట్టి ఒకసారి నేర్పిస్తే అయిపోతది. రెండోదొచ్చేసి విన్నింగ్ టీమ్ యాప్. వెస్టీజ్ గురించి బానే చెప్తున్నాం. కానీ విన్నింగ్ టీమ్ యాప్ గురించి కూడా నేర్పిద్దాం. ఎట్లా దాంట్లో ఏం సెర్చ్ చేస్తే ఎట్లొస్తాయి? ఏ లీడర్స్ ఇనొచ్చు? ఎట్లా అందరు లీడర్స్ ఇనాలి. కానీ ఎట్లా సెర్చ్ చేయాలి? రెండోదొచ్చేసి విన్నింగ్ టీమ్ యాక్టివేషన్ ఉందా లేదా? వాళ్ళకి ముందే చెప్పండి. వచ్చేటప్పుడు ఒక రూ. 1000 తీసుకొని రమ్మనండి.
ఓకేనా? పోయేటప్పుడు ప్రతి ఒక్కరికి వినీ టీమ్ యాప్ యాక్టివేట్ చేసే పంపిద్దాం. ఓకే. ముందే చెప్దాం ఒక 1000 రూపాయలు తెచ్చుకోండి సార్, చిన్న పని ఉంది వచ్చినాక చెప్తా అనేసి. ఓకేనా? రాగానే చెక్ చేయండి ఎవరెవరి దగ్గర వినీ టీమ్ యాప్ ఉందంటే, లేదన్న వాళ్ళకి నో ప్రాబ్లమ్ సార్ ఇప్పుడు యాక్టివేట్ చేద్దామని. అప్పుడు యాక్టివేట్ చేసి పంపిద్దాం. దీనివల్ల మనకి సిస్టమ్ కూడా ప్రమోషన్ పెరుగుతది. ఎప్పుడైతే వాళ్ళు వినీ టీమ్ యాప్‌కి రూ. 1000 రూపాయలు కట్టిర్రో ఊకేనే ఉంటారా? అప్పుడో ఇప్పుడో వింటుంటారు. ఎందుకంటే రూ. 1000 రూపాయలు కట్టి ఊకేనే వస్తారు కదా! వింటుంటారు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ వస్తది. సిస్టమ్‌ని బాగా డెవలప్ చేస్తారు. మనం అంటాం, సార్ ప్లాన్ ఎళ్ళిన ప్రతిసారి డ్రీమ్ ఎక్సెస్ ఆడియో విని వెళ్ళండి సార్. ఓకేనా? మీకు డెప్త్‌గా ఎట్లా చేయాలో తెలియకపోతే థింక్ ఫండమెంటల్ గ్రో రిచ్ వినండి సార్. నాకసలు కాంటాక్ట్సే లేకపోతే నట్ అండ్ బోల్ట్స్ ఆడియో వినండి అని చెప్తున్నాం. కానీ వాళ్ళు ఏడ వినాలి? ఇవి యూట్యూబ్‌లో దొరుకుతాయా? దొరకవు. వినీ టీమ్‌లో దొరుకుతాయి. మరి వినీ టీమ్ యాప్ యాక్టివేషన్ లేకపోతే వాళ్ళు ఏడింటారు? ఓకేనా? సరే చూద్దాంలే అంటారు. అదే మీరు డబ్బులు తెచ్చుకోమన్నప్పుడు ఒకరిని చేసుకున్నప్పుడు ఇంకొకరు కూడా యాక్టివేషన్ చేసుకుంటారు. ఎందుకంటే పక్కన వాళ్ళు చేసుకున్నప్పుడు నేను చేసుకోకపోతే బాగుండదు కదా! ఇంకోటి మీరు ముందే చెప్తుర్రు రూ. 1000 తెచ్చుకోమని. ఇప్పుడు వచ్చినాక చెప్పియట్లేదు మీరు. హోమ్ మీటింగ్ ఎప్పుడైతే డిసైడ్ చేస్తారో చెప్పారు. సార్ వస్తాడు ఒక రూ. 1000 తెచ్చుకొని పనుంది నేను చెప్తాను అని చెప్పండి. తెచ్చుకుంటారు చాలా మంది. అవునా కదా! అప్పుడు మనం యాక్టివేషన్ చేసి పంపియచ్చు. ఓకే. రెండోది బుక్స్. ఓకే. మనం చూడండి జనరల్‌గా ఇలాంటి వ్యాపారం ఇక్కడ ఏకైక వ్యాపారం, రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్స్ ఇచ్చి పంపిస్తాం జనరల్‌గా. మిగతా బుక్స్ గురించి మనం ఒక్కొక్కరు ప్రమోట్ చేసి, "అరే! సార్ ఏదో చెప్తుండు ఇన్ని బుక్స్ నేను కొనాలంటాం." కానీ మీ హోమ్ మీటింగ్‌లో ఒక్కొక్క బుక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. ప్రశ్నల సమాధానాలు కావచ్చు, గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు కావచ్చు. ఓకే. ది పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్ కావచ్చు, సీక్రెట్ కావచ్చు, పైప్‌లైన్ పారాబోలా కావచ్చు, ప్రశ్నల సమాధానాలు ఇట్లా చాలా బుక్స్ మన దగ్గర ఉన్నాయి గదా! ఓకేనా. ఈ బుక్స్ అసలు వాళ్ళకి ఎందుకు చదవాలో తెలీదు. ఒక్కొక్క బుక్ గురించి 2, 2, 3, 3 నిమిషాలు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఓకేనా. వాళ్ళకి ప్రమోట్ చేయొచ్చు. నెలకు ఒక్క బుక్ కొనుక్కుందాం. నెలకు ఒకటే బుక్ కొనుక్కుందాం. మన టీమ్ మొత్తము నెలకు ఒకటే బుక్ చదువుదాం. ఓకేనా. ఈ నెల మొత్తం ఒక బుక్ చదువుదాం. ఓకేనా. హోమ్ మీటింగ్‌లో ప్రమోట్ చేయండి. ఈ నెల ఈ బుక్ చదువుదాం మనం. అందరూ మాట చూడండి మన దగ్గర ఏ బుక్ కొన్నా మాట 200-250 మాట 300 ఉంటది. నెలకు ఒక 200 పెట్టలేరా? నెలకు 200 ఇట్లా చూడండి ఒక సంవత్సరం లోపు వాళ్ళ దగ్గర 12 బుక్‌లుంటాయి. ఓకేనా. చూడండి ఒక్కొక్క బుక్ కొంటుండు కాబట్టి ఒక్కొక్క బుక్ మంచిది చదువుతాడు. నాలెడ్జ్ కూడా బాగొస్తది. అవునా గదా! ఇట్లా ఒక్కొక్కటి నాలెడ్జ్ తీసుకుంటూ పోతుంటే వాళ్ళకి బుక్ కూడా చదవాలని ఇంట్రెస్ట్ వస్తది. అందరూ ఒకటే బుక్ చదువుతారనేది రైట్ డూప్లికేషన్ కూడా అవుతది. అంటే జూమ్‌లో మనం అడగొచ్చు. బుక్ గురించి బుక్ చదవమని చెప్పడం కాదు. బుక్ గురించి ఎక్స్‌పీరియన్స్ అడగండి. నైట్ జూమ్ పెట్టండి. ఓకేనా. ఒకరోజు బుక్ గురించి ఎక్స్‌పీరియన్స్ అడగండి. అందరి లీడర్స్‌ని 5, 5 నిమిషాలు బుక్ గురించి మాట్లాడమని చెప్పండి. అందరి దగ్గర ఒకటే బుక్ ఉంటది కాబట్టి, ఒకటే బుక్ రివ్యూ ఇస్తారు కాబట్టి అందరూ కూడా రిపీటెడ్ అవుతది. ఓకేనా. దానివల్ల నాలెడ్జ్ బాగా పెరుగుతది. ఓకేనా. ప్రతి ఒక్క బుక్ గురించి చెప్తున్నాం. రెండోదొచ్చేసి కన్సిస్టెన్సీ ఆఫర్స్ చాలా మంది చూడండి కొత్తగా జాయిన్ అయినప్పుడు మనకి 18థ్ వరకు ఆఫర్ ఉంటది. కన్సిస్టెన్సీ 14 వరకు కొనాలి. అంటే కొన్ని కొన్ని విషయాలు తెలియదు. ఓకేనా. కొత్తగా జాయిన్ అయితే మంత్ ఎండ్ వరకు ఆఫర్ ఉంటది. ఇట్లా కొన్ని ఉంటాయి కదా! కొన్ని విషయాలు తెలీదు. అవన్నీ మనం హోమ్ మీటింగ్‌లో క్లారిటీ ఇవ్వచ్చు. అసలు ఆఫర్ రాగానే చాలా మంది ఫీల్ అయితారు. అది ఎట్లుంది సార్ అప్లైని అడుగుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పిలిసి అసలు పోస్టర్ వస్తది కదా! మన గ్రూప్‌లో దాన్ని ఎట్లా చదవాలి వాళ్ళకి చదివిపియండి. అంటే ఆఫర్ ఏముంది? ఏ కండిషన్స్ ఉన్నాయి? ఏ డేట్ ఉంది? ఓకేనా. సింపుల్‌గా అప్లైని కాల్ చేస్తారు. సార్ ఈ ఆఫర్ ఏముంది సార్? ఎప్పటిదాకా ఉంది సార్? ఏం కొనాలి సార్? దాంట్లో పోస్టర్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఇదే ప్రోడక్ట్ కొనాలి. గింత కొంటే మీకు ఆఫర్ వస్తది. రీపర్చేజా, న్యూ జర్నీగా క్లియర్‌గా ఉంటది. వాళ్ళకి పోస్టర్ ఎట్లా చదవాలో నేర్పియండి. వాళ్ళతో ఒక 2 సార్లు చదివిపించి వాళ్ళతో మళ్ళీ రిపీటెడ్‌గా చెప్పిపియండి. వాళ్ళు డూప్లికేట్ అయిపోతారు. ఇంక మీకు ప్రతిసారి క్వెషన్ చేయరు. చాలా మంది అనుకుంటారు సార్ గ్రూప్‌లో వాట్సాప్‌లో వచ్చిన పోస్టర్ నా దగ్గర డిలీట్ అయింది సార్ ఆఫర్‌ది. ఎప్పుడో సెకండ్ తారీఖు వచ్చింది. ఈరోజు 13వ తారీఖు నా దగ్గర పోస్టర్‌లే డిలీట్ అయిపోయింది. నేనేం చేయాలి? చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్‌గా అప్లైని కాల్ చేస్తారు. ఎందుకు అప్లైని కాల్ చేయడం? మీరు వెస్టీజ్ యాప్ ఓపెన్ చేస్తే కింద స్కీమ్ అనే ఆప్షన్ కొడితే మీకు ఈ మంత్ స్కీమ్స్ అన్నీ కనిపిస్తాయి గదా! ఓకేనా. ఈ ఆప్షన్ ఉన్నట్టు వాళ్ళకి తెలీదు. మరి మనం ఏం చేయాలి? ఓకే. చాలా మంది చూడండి నా పీవీ ఎంతుంది సార్? నా పిన్ లెవెల్ సైడ్ వాల్యూమ్ ఏముంది? ఎట్లా టోటల్ చేయాలి? అక్కడ రికమెండేషన్ ఆప్షన్ ఉంది. రికమెండేషన్‌లో మీరు ఏ పిన్ సిల్వరా, గోల్డ్ అని ఒకసారి చూజ్ చేసి సెలెక్ట్ కొడితే మీకు క్వాలిఫైడ్ లెగ్ ఎన్ని క్వాలిఫై కావాలి? ఇంకా సైడ్ వాల్యూమ్ ఎంతుంది? మీకు కరెక్ట్‌గా చూపిస్తది. ఓకేనా. ఇది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నా సైడ్ వాల్యూమ్ ఎంతుంది సార్? నా సైడ్ వాల్యూమ్ ఎంత కావాలి సార్? ఎంత తక్కువుంది? టెన్షనే వద్దు. మీరు ఒక్కసారి రికమెండేషన్స్ ఆప్షన్ ఓపెన్ చేయండి వెస్టీజ్ యాప్‌లో. కంపెనీ మనకు ప్రతి ఒక్కటి పెట్టింది. ఓకేనా. కొన్ని వెస్టీజ్ కొన్ని పీడీఎఫ్స్ ఉంటాయి. మీకు అక్కడ డౌన్‌లోడ్ అని ఆప్షన్ ఉంటది. మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే. ఇవన్నీ మనము కూర్చొని హోమ్ మీటింగ్‌లో నేర్పియచ్చా లేదా? ఓకే. అట్లనే విన్నింగ్ టీమ్ యాప్‌లో. ఓకే. రెండోదొచ్చేసి మీటింగ్స్. చాలా మంది చూడండి మ్యాక్స్ టు మ్యాక్స్ మీటింగ్ ప్రమోట్ చేస్తాం. ఓకేనా. హోమ్ మీటింగో లేకపోతే చిన్న చిన్న దగ్గర దగ్గర డీఎల్‌సీబీలో మీటింగ్సో చిన్న చిన్న సీఓలో ప్రమోట్ చేస్తాం. అక్కడ ఏం చెప్తారు? ఓన్లీ ప్లాన్ మాత్రమే చెప్తారు. కొందరు లీడర్స్ వస్తారు. నేను ఈ స్టేజ్ ఉన్నా, ఈ స్టేజ్ వచ్చిన. కరెక్ట్ ఓకే. మోటివేషన్ దొరుకుతుంది. వాళ్ళేమంటారంటే నేను నెక్స్ట్ మీటింగ్ ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? కొత్తోళ్ళని తీసుకురమ్మంటాం. కానీ ప్రతిసారి సీఈఓనే రమ్మంటున్నాం కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తది ప్లాన్ ఎన్ని సార్లు వినాలనిపిస్తది. కానీ మీకొక తెలియని విషయం ఏందంటే మన దగ్గర ఓన్లీ సీఈఓనే లేదు. చాలా మీటింగ్స్ ఉన్నాయి కదా! చాలా నాలెడ్జ్ మీటింగ్స్ ఉన్నాయి గదా! ఓకేనా. జూమ్ మీటింగ్స్‌లో హెల్త్ ట్రైనింగ్ కావచ్చు, అగ్రి ట్రైనింగ్ కావచ్చు చాలా మీటింగ్స్ ఉన్నాయి గదా! మన దగ్గర ఇన్ని మీటింగ్స్ ఉన్న విషయం వాళ్ళకి చెప్పండి. ఓకేనా. ప్రతి ఒక్కరికి వాళ్ళు జాయిన్ అయినంక వచ్చే ఫస్ట్ మీటింగ్ ఏదైనా సరే నేను జాయిన్ అయిన మొన్నే జాయిన్ అయినా కాదు. ఓకేనా. మొన్న జాయిన్ అయినా పర్లేదు. ఇప్పుడు నేను వీడియో ప్లేస్ ఉంది. హెల్త్ ట్రైనింగ్ బాగా చెప్తానంటారు. ఎక్కడి నుంచి వచ్చింది నాలెడ్జ్ అంటే
నేను కంపెనీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని వచ్చింది, VWS ట్రైనింగ్ తీసుకున్నా. ఓకేనా, నాకు డబ్బులు ఎట్లా వస్తాయి సార్, ఏమొస్తాయి, VLC ట్రైనింగ్స్, ఇట్లా చాలా ట్రైనింగ్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకేనా, ఇవన్నీ ట్రైనింగ్స్ మీరు అటెండ్ అయినప్పుడు చాలా మంది నేను జాబ్ ఎందుకు చేయాలి సార్, ఓకే జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి, వెస్టేజ్ ఎందుకు చేయాలి సార్, ఓకేనా, మనం బాగానే ప్రమోట్ చేస్తాం, కానీ ఒకసారి VIP ట్రైనింగ్ అటెండ్ చేయించినాం అనుకోండి, ఓకేనా, వాళ్ళకి మీటింగ్స్ ఉన్నాయి, ఒక్కొక్క మీటింగ్ స్పెషాలిటీ ఏంటి, ఓకేనా, వాళ్ళకి మీటింగ్ పేర్లు అన్ని రాపియండి. ఒక నోట్స్ లో ఒక పేజీలో మన 2 మీటింగ్స్ ఉన్నాయి, వెస్టేజ్ మీటింగ్స్ ఎన్ని ఉన్నాయి, వినిటీ మీటింగ్స్ ఎన్ని ఉన్నాయి, అన్ని పేర్లు రాపియండి. వాళ్ళకి చెప్పండి, సార్ మీరు ఈ మీటింగ్ ఎప్పుడు ఫస్ట్ వచ్చినా సరే, ఈ మీటింగ్ ఫస్ట్ మీరు అటెండ్ కావాలి, పక్కన డేట్ కూడా రాసుకోండి. ఈ మీటింగ్ మీరు ఎప్పుడు అటెండ్ అయ్యండి, CEO మీటింగ్ అయితే నంబర్ ఆఫ్ టైమ్స్ అటెండ్ కావాలి, మిగతా మీటింగ్స్ అట్లీస్ట్ వన్స్ అన్న అటెండ్ కావాలని చెప్పండి, పక్కన డేట్ రాపియండి. ఓకేనా, అదే ఏదైనా మీటింగ్ అటెండ్ కాలేదంటే డేట్ చూస్తాం కదా సార్, ఇంకా ఇన్ని మీటింగ్లు ఉన్నాయి, రేపు ఎల్లుండి మీటింగ్ ఉంది, ఓకేనా, దీనికోసం మీరు అటెండ్ కాండి, మీకోసం వచ్చినట్టుండి అటెండ్ కామని చెప్పండి. ప్రతి ఒక్క మీటింగ్ మీరు టిక్ పెట్టి మరి అటెండ్ చేపిస్తే, ఓకే, డూప్లికేషన్ అనేది చాలా ఈజీ. ఒక్కసారి మీలాంటి పర్సన్ ని చూడండి, ఒకసారి స్టాంప్ తయారు చేస్తారు తెలుసా, స్టాంప్ తయారు చేయడానికి ఒక రోజు టైం పడుతుండొచ్చు, కానీ ఒక్కసారి స్టాంప్ తయారైతే ఎన్నిసార్లు అన్నా స్టాంప్ వేసుకోవచ్చు. కానీ స్టాంప్ తయారు చేసేటప్పుడు కరెక్ట్ గా తయారు చేద్దాం. ఒక్క లెటర్ తప్పున్నా ఇంకా స్టాంప్ పనిచేయదు, దాన్ని కరెక్షన్ చేయలేం కదా, మళ్ళీ పడేసి కొత్త స్టాంప్ తీసుకోవాలి. కానీ డూప్లికేషన్ చేసేటప్పుడు కరెక్ట్ చేద్దాం. మీరు ఎట్లయితే చేస్తారో మీ టీం అట్లనే చేస్తుంది. వాళ్ళకు కూడా చెప్పండి, ఎవ్రీ మంత్ హోమ్ మీటింగ్ పెట్టమని చెప్పండి. ఫస్ట్ ఒకరోజు 2-3 వస్తుండొచ్చు, కానీ తర్వాత వాళ్ళ డౌన్లైన్ పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా మీటింగ్ పెరుగుతూ ఉంటది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరు హోమ్ మీటింగ్ చేయొచ్చు. బ్రాంజ్ అండ్ అబ్ అయ్యిందంటే పక్కా హోమ్ మీటింగ్ చేయమని చెప్పండి. బ్రాంజ్ అండ్ అబ్ అయితే వాళ్ళ ఇంట్లో ఎవ్రీ మంత్ హోమ్ మీటింగ్ చేయమనండి. అది కూడా 2, 3, 4 తారీఖు లోపు. ఎందుకో నేను చెప్తా. ఓకేనా, ఇక నేను సార్ 3 నెలలు 4 నెలలు 5 నెలలు అయింది, ఆయన బ్రాంజ్ చేయలేదు, అయినా సరే ఆయన కూడా హోమ్ మీటింగ్ పెట్టండి. ఎందుకంటే 3-4 నెలలు అయితే మనకంటే పెద్ద సీనియర్ అయిపోయింది ఆయన. ఒక సామెత ఉంది కదా, కొత్తగా వచ్చిన డాక్టర్ కంటే కూడా సీనియర్ పేషెంట్ కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందంట. ఏ టైం ఏ ఇంజెక్షన్ ఇస్తాడు, ఎప్పుడు ఏ మందులు ఇస్తాడు అన్ని ఆయనకు తెలుసు అంట. కాబట్టి బ్రాంజ్ అయినా కాదు, ఆయన సీనియర్ అయిందంటే మస్తు నాలెడ్జ్ ఉంటుంది ఆయన దగ్గర. కానీ ఆయన కూడా హోమ్ మీటింగ్ పెట్టమన్నాడు అంటే బరువు ఆయన నెత్తి మీద ఎత్తిరు అనుకోండి, ఆయన తొందర బ్రాంజ్ అయిపోతాడు. ఎందుకంటే టీం చిన్నగా ఉంటది, అరే నాకు తక్కువ మంది వస్తారు, ఎక్కువ మందిని కూర్చోబెట్టాలి, ఫోటో చేస్తే బాగుండదు కదా, అప్పుడు నేను ఎక్కువ మందిని కూర్చోబెట్టాలని పెద్దగా చేస్తాను. ఓకే, ఇంకా హోమ్ మీటింగ్లు ఏం చేయొచ్చు, ఓకే, హోమ్ మీటింగ్ లో కొన్ని డెమోలు చేయొచ్చు. ఎందుకంటే చూడండి, మన వినీ టీం డెమోలు చేయొద్దు అంటుంది, ఎక్కడ కస్టమర్ ప్లేస్ లో డ్రీమ్ ని బిల్డ్ చేయమంటుంది. నేను ఒప్పుకుంటా, కానీ ఆయనకి మొత్తం క్యాటలాగ్ తెలియకపోతే ఎట్లా. మీరు హోమ్ మీటింగ్ లో ఆల్రెడీ జాయిన్ అయిపోయిండు, సిస్టమ్ కనెక్ట్ అయింది కాబట్టి హోమ్ మీటింగ్ లో మీరు అన్ని డెమోలు చూపెట్టండి, ఎన్ని కుదురుతండి. వీళ్ళకి చెప్పండి, ఇది హోమ్ మీటింగ్ లో చేయాలి, పర్సనల్ దగ్గర పోయినాక చేయొద్దు అని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు CM ఉంది, వాటర్ డెమో ఉంది, డ్యూ గార్డెన్ డెమోస్ ఉన్నాయి, కొన్ని చేయలేకపోతాం. మన ఇంట్లో కూర్చోటి చేస్తే, అరే మన ప్రోడక్ట్ లో ఇన్ని ప్రొడక్ట్స్ ఉంది, ఆయన ఎక్కువ చూడండి, కోర్ చేయమనగానే 5,000 సామాను కొనాలంటే ఆయనకి సబ్బు, పేస్ట్, 4 లిక్విడ్లు, ఒక ఫేస్ వాష్, ఒక గివే కనిపిస్తాయి. మనకు కూడా గవే కనిపించినాయి కదా. అరే గిన్నిటికి 5,000 ఎట్లా బిల్ అవుతుంది అంటే, మీరు ఒక్కసారి డెమోలు చేసి ఎక్స్ప్లెయిన్ చేసారు అనుకో, 5,000 కాదు 50,000 బిల్ అవుతుంది. అప్పుడు ఆయన తీసేయాల్సి వస్తుంది, 5,000 బిల్ అయ్యాక మిగతా తీసేయాల్సి వస్తుంది. అవును కదా, అంటే ప్రోడక్ట్ ఎన్ని ఉందో ఫస్ట్ తెలుస్తుంది. రెండోది, హోమ్ మీటింగ్ చేయడానికి ముందు ఖచ్చితంగా మీరు ఒక మంచిగా టేబుల్ పెట్టుకొని, టేబుల్ మీద అన్ని పెట్టుకున్నారు, బుక్స్ పెట్టుకున్నారు, మీ ఇంట్లో మ్యాజిక్ కార్నర్ పెట్టండి. ఓకేనా, మ్యాజిక్ కార్నర్ ఎందుకు పెట్టాలంటే వచ్చిన వాళ్ళు దాన్ని చూస్తారు. మ్యాజిక్ కార్నర్ పెట్టాలంటే మినిమం ఒక 15,000 నుంచి మినిమం ఒక 20,000 ప్రోడక్ట్ పడుతుంది. అలా మిస్టా మిలాన్ పెట్టండి. ఓకే, ప్రతి ఒక్క ప్రోడక్ట్, మీ ఇంట్లో ఉన్న ప్రోడక్ట్, కాటన్ డబ్బాలో పెట్టిన ప్రోడక్ట్ అన్ని తీసి మీ డిస్ప్లేలో పెట్టండి, వచ్చిన వాళ్ళు చూస్తారు. ఓకేనా, హోమ్ మీటింగ్ అంటే ఇట్లనే ఉండాలి, మీ ఇంట్లో కూడా ఇట్లా పెట్టుకోవాలని చెప్పండి. చూడండి, మీ టీంలో ఒక 10 మంది కూడా ఒకళ్ళు మ్యాజిక్ కార్నర్ పెట్టుకోనికి ముందుకు వచ్చి సీరియస్ గా ఉంటే, 10 మంది అని చెప్తుంది, 1,50,000 బిజినెస్ మీకు అదే మంత్లో వస్తుంది. 1,50,000 అంటే మీరు ఫాస్ట్ బ్రాంచ్ అయిపోవచ్చు. ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అయిన 2 నెలలైంది 3 నెలలైంది కానీ బ్రాంచ్ అవుతుంది అంటే, హోమ్ మీటింగ్ పెట్టండి, మంచి మ్యాజిక్ కార్నర్ పెట్టండి, మీ టీం వాళ్ళందరికీ మ్యాజిక్ కార్నర్ ప్రమోట్ చేసేయాలి. మ్యాజిక్ కార్నర్ పెట్టిన దాని యొక్క బెనిఫిట్స్ కూడా చెప్పాలి. ఒట్టి పెట్టినాం సార్ పెట్టండి అంటే ఎందుకు పెట్టాలి, నేను బొమ్మల కొలువు అది. చెప్పండి, మనకు దగ్గర ఉన్నకి చుట్టాలకు మన ప్లాన్ చెప్పలేం కదా, వాళ్ళు మన ఇంటికి వస్తే చూస్తే అడుగుతారు, ఏందని అడుగుతారు, దానికి డోంట్ టచ్ అనే బోర్డు కూడా పెట్టండి. ఓకేనా, ఏందని అడిగినప్పుడు మనం చెప్పొచ్చు కదా, ఇట్లా 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 అనేసి. ఓకేనా, ఒక మ్యాజిక్ కార్నర్ తెలియకుండా మీకు ఒక ప్రజెంటర్, అది డబ్బులు ఇవ్వకుండా మీకు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, కానీ ఏం డబ్బులు ఖర్చు పెట్టకుండా మీకు అదొక అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. ఓకేనా, చూడండి, మీరు కొందరికి సప్లిమెంట్స్ కూడా పెట్టారు, కొందరు వచ్చి అడుగుతారు, అవి ఏంది అది మందుగోలు ఇలా అని అడుగుతారు. అంటే కొత్తలు అట్లా అడుగుతారు కదా, ఆ కాస్ అనేది సప్లిమెంట్ మన ఫుడ్ లో మిస్ అయ్యేదాన్ని మనం హిస్టరీ ఇస్తున్నాం అంటే ఇదేంది అనుకున్నాయి అంటే చెప్పొచ్చు, సార్ క్యాన్సర్ కి ఒకటి ప్రివెన్షన్ ఉన్నది, క్యాన్సర్ తప్ప ఆల్మోస్ట్ వాళ్ళు అన్నిటికీ ఉన్నాయి సార్ మా దగ్గర అనొచ్చు. కొన్ని పేర్లు కూడా తీసుకోవచ్చు, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, ఆస్తమా, BP, షుగర్ అన్నాం అనుకో, అరే నాకు నీ పెయిన్ ఉంది ఇస్తావా అని అడుగుతారు కదా, ఎందుకంటే మీ దగ్గర అన్ని చూస్తున్నాడు, మీరు పెద్ద లీడర్ అనుకుంటారు కదా. ఓకేనా, ఆ విషయాన్ని మీరు చెప్పండి. రెండోది చూడండి, పొద్దున మీరు ఏదైనా 7 గంటలకు ప్లాన్కి వచ్చారు మీ ఇంటికి, ఆయన అనుకోండి నచ్చింది, ఫ్లాష్ డెమో చేసి ఫ్లాగ్ సాయిల్ ఇవ్వాలి, స్టోర్ ఓపెన్ అని ఇస్తా అంటే కుదురుతుందా, మన ఇంటికి వెళ్ళి తీసి ఇవ్వచ్చు. అవునా కదా. ఇక్కడ చూడండి, అనుకోండి ఒక 5-6 కిలోమీటర్ల లోపల ఒక 10 మంది దగ్గర కూడా మ్యాజిక్ కార్నర్ ఉందంటే,
లక్షన్నర ప్రోడక్ట్ ఉంటుంది. అంటే ఒక డిఎల్సిపినే ఉన్నది. మీ టీంలో ఒక డిఎల్సిపినే మెయింటైన్ అవుతుంది. డిఎల్సిలో సామాన్ ఉందా, దూరం ఉందా సంబంధం లేదు. టైంతో సంబంధం లేదు. రాత్రి 12 గంటలకు కూడా మీ టీం మెంబర్ దగ్గర ప్రోడక్ట్ తీసుకొని ఎక్స్చేంజ్ చేసుకొని ఇవ్వచ్చు కదా. ఓకే, ఈ విషయాన్ని చెప్పినప్పుడు అరే కరెక్టే కదా, ఎక్కువ ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రోడక్ట్ ప్రమోట్ అవుతుంది. ఓకే, నేను ఛాన్సాలు చెప్పిన ప్రోడక్ట్ ఎక్కువ ఎందుకు ఉండాలి సార్ మన ఇంట్లో? ఓకే, దీనివల్ల ఒక లాభం ఏంటంటే మన ఇంట్లో ప్రోడక్ట్ అయిపోతే 100% ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. అంటే మా ఇంట్లో రైస్ బ్రాన్ అయిపోయింది, డిస్ప్లేలు ఉంది, తీసుకుంటా వాడతా, మళ్ళీ తీసుకొచ్చి పెడతా. పేస్ట్ అయిపోయింది, తీసుకుంటా, మళ్ళీ స్టోర్ ఓపెన్ అయ్యాక తీసుకొచ్చి పెడతా. ఓకే, రెండోది ఇప్పుడు చూడండి, మన ఇంటి మీద కూరగాయల వాళ్ళు వచ్చారు. ఎన్ని కూరగాయలు కొంటాం? 10-20 రూపాయల కూరగాయలు కొంటాం. ఎందుకంటే అక్కడ కొన్నే కనిపిస్తాయి. అదే మనం మార్కెట్కి పోతే 300-400 కూరగాయలు తెచ్చుకుంటాం, అంటే ఎక్కువ కనిపిస్తుంది. ఓకేనా? అదే చూడండి, మీరు ఒక చిన్న కిరాణా షాప్ పోయారు అనుకోండి, 50-100 గిరాకీ చేస్తారు. అదే కొద్దిగా పెద్ద కిరాణా షాప్ పోతే, హోల్సేల్ పోతే ఒక 500-1000 చేస్తారు. అదే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, మన డీమార్ట్ పేర్లు చెప్పొద్దు, అట్లాంటి వాటికి మనం పోయినప్పుడు డబ్బులు ఉన్నాయా లేవో సంబంధం లేదు, 5-10 వేలు బిల్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఎక్కువ కనిపిస్తుంది. ఓకేనా? మీరు కూడా మ్యాజిక్ కార్నర్ ఎక్కువ కనిపించినప్పుడు, అరే ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయా, నేను ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు అన్ని మన దగ్గర దొరుకుతున్నప్పుడు నేను ఎందుకు వాడొద్దు అని కొత్తగా వచ్చిన పర్సన్ కూడా అనిపిస్తుంది. రెండోది, మ్యాజిక్ కార్నర్ అన్ని కొత్త ప్రొడక్ట్స్ పెడుతున్నాం, కానీ వాళ్ళకి చూపెట్టేటప్పుడు టేబుల్ మీద మాత్రం మీరు ఇంట్లో వాడే వస్తువులు చూపెట్టండి. ఓపెన్ చేసిన సగం అయిపోయినాయి చూపెట్టండి. అంటే ఇవన్నీ నేను వాడుతున్నా కాబట్టి మీరు కూడా వాడొచ్చు, ఇవన్నీ హెల్తీ అండ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, సప్లిమెంట్ వాడాలి. మనం చూడండి ఇప్పుడు ఏం చేసినాం మనం. ఓకేనా? మనం అందరి ముందు ఎలాగైనా తీసుకుంటున్నాం, జూమ్ లో వచ్చిన వాళ్ళకి. మరి కొత్త వాళ్ళు జూమ్ లో రాకపోతే అప్పుడప్పుడే వస్తారు. కొత్త వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇంట్లో కూర్చొని మీరు అన్ని సప్లిమెంట్, మీ ఇంట్లో ఎన్నైతే సప్లిమెంట్స్ ఉన్నాయో అన్ని సప్లిమెంట్స్ ఒక చేతిలో వేసుకొని అన్ని ఒకసారి వేసుకొని చూపెట్టండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఐరన్ ని కాల్షియం కలపకండి. అంటే ఒక కాల్షియం ఒకటి పక్కన పెట్టేసి మీదాన్ని కలిపేసుకోండి. ఎందుకంటే డూప్లికేషన్ కూడా కరెక్ట్ ఉండాలి. కాల్షియం కూడా సపరేట్ పెట్టండి, దీనికి 3 hours గ్యాప్ ఉంటుంది సార్. కాబట్టి హోమ్ మీటింగ్ ఎండింగ్ లో వేసుకుంటా అని చెప్పి అనొచ్చు. అన్ని సప్లిమెంట్ వేసుకుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది, సప్లిమెంట్ మంచిదే సార్ వేసుకుంటూ అనుకుంటే మనకు కూడా మంచిదే, తప్పలేదు, వేసుకోవచ్చు. ఓకేనా? వాళ్ళు వీడియోలు కూడా తీసుకుని వాళ్ళు గ్రూప్ లో ప్రమోట్ చేస్తారు. అవునా కదా? ఎస్. ఇంకా డెమో చేయడం, చాలా డెమోస్ ఉంటాయి. ఓకేనా? ఒక మేకప్ కిట్, మేకప్ కావచ్చు, డ్యూ గార్డెన్ కావచ్చు, స్క్రబ్ కావచ్చు, మాయిశ్చరైజర్స్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న డెమో చేసి పంపిద్దాం. మన ఇంట్లో వస్తే వాడే వస్తువులో చూపిద్దాం. ఓకేనా? ఇంట్లో వాడే వస్తువులు చూపడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ టైం మీ టీం మెంబర్ నెక్స్ట్ మంత్ హోమ్ మీటింగ్ పెట్టిండు, మరి ఆయన ఏం చేయాలి? ఆయన కూడా ఇంట్లో వాడే వస్తువులే పెట్టాలి కదా, అంటే ఆయన వస్తువులు వాడాలి ఖచ్చితంగా. ఓకే, రెండోది వచ్చేసి ఆయన కూడా మ్యాజిక్ కార్నర్ పెట్టాలి. చూడండి ఎంత బిజినెస్ పెరుగుతుంది. ఓకేనా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి వచ్చేటప్పుడు సీనియర్ లీడర్ లాస్ట్ మంత్ ఏంటంటే పిఏఆర్, పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పండి. కొత్త వాళ్ళు అయితే వచ్చినాక పిఆర్ బుక్ కొనుక్కొని పోమని చెప్పండి. సార్ నా దగ్గర పిఆర్ బుక్ లేదు, ఏం చేయాలంటే ఒక నోట్స్ అయినా సరే రాసుకొని రమ్మని చెప్పండి. ఓకే, ఒక నోట్స్ అయినా సరే పిఆర్ రాసుకొని రమ్మని చెప్పండి. ఇది ఒక డూప్లికేషన్. ఓకే, అది మీరు చెక్ చేస్తారా లేదా సంబంధం లేదు, రాగానే పిఆర్ బుక్స్ అన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా టేబుల్ మీద పెట్టండి. ఫస్ట్ హోమ్ మీటింగ్ లో మిస్టేక్ జరిగితే వదిలేస్తే ఓకే, కానీ సెకండ్ హోమ్ మీటింగ్ ఖచ్చితంగా మీరు పిఆర్ బుక్ గ్యారంటీగా అడగండి. సీనియర్ లీడర్స్ అయితే సార్ పిఆర్ లేదంటే నో ప్రాబ్లం సార్, మా అప్లైన్ మా గ్రేట్ మెంటర్, ఓకేనా, మా చీఫ్ మెంటర్ ఎవరైతే ఎస్పీ వారు సార్, ఓకేనా, నో పిఆర్ నో కౌన్సిలింగ్ అన్నారు కాబట్టి మీకు హోమ్ మీటింగ్ మీకు అవసరం లేదు సార్, మీరు నెక్స్ట్ సెషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు పిఆర్ రాసిరండి. ఎక్కడికక్కడే కూర్చొని ఒక పెన్ను పేపర్ తీసుకొని పిఆర్ రాయనికి, పిఆర్ బుక్ కొనలేక నోట్స్ లోనే రాసుకొని రమ్మంటున్నాం కదా, కానీ అది కూడా చేస్తలేదంటే ఆయన ఎంత సీరియస్ ఉన్నాడు. ఆయన కూర్చోబెట్టి హోమ్ మీటింగ్ చెప్పి టైం ఎందుకు మనం వెయిట్ చేసుకోవాలి? ఇంకా ఆయన ఒక్కడు పిఆర్ దాలేడు అనుకో, మిగతా పక్కన వాళ్ళు కూడా ఓకేనా, ఒక్కరు చెడిపోతే ఒక్క కోతి చెడిపోతే మిగతా కోతులు చెడుతుందంట. అంటే కోతులు అన్నట్లేదు, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, మనం మనుషులమే. ఒక్కరు పిఆర్ తేయాలనుకో నెక్స్ట్ టైం నుంచి అందరు పిఆర్ తేవడం మర్చిపోవడం కాదు, ఇంకా తేకుండా పర్లేదు సార్ అందరినీ రాణిస్తాడు. రాకపోతే రావద్దని చెప్పండి డైరెక్ట్ గా, పర్లేదు. ఎందుకంటే ఆయన సీరియస్ లీడర్ కానప్పుడు కూర్చొని కూడా ఏం చేస్తాడు? కొత్త వాళ్ళకి అనట్లేదు ఈ మాట, 1-2 నెలలు వదిలేద్దాం, కానీ 2 నెలలు దాటినా కూడా ఆయన అట్లనే ఉన్నాడు అంటే నాట్ ఏ డూప్లికేట్ పర్సన్. ఓకే, రేస్. రెండోది, హోమ్ మీటింగ్ లో ఎవరెవరిని కూర్చోబెట్టాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని హోమ్ మీటింగ్ లోని పర్సనల్ టీమ్ ను మాత్రమే కూర్చోబెట్టండి. ఓకే, మా అప్లైన్ నా టీం 2 ఉన్నారు, మా అప్లైన్ టీం ని పిలుస్తా. అప్లైన్ టీం ని మీరు వెళ్ళడానికి మీకు అధికారం లేదు. అప్లైన్ చెప్పండి సార్ మా ఇంట్లో హోమ్ మీటింగ్ పెడుతున్నా, నా దగ్గర 4 వస్తున్నారు, మీకు అభ్యంతరం లేకపోతే మీ టీం ని కూడా కూర్చోబెట్టండి సార్ అని చెప్పొచ్చు. ఓకేనా? సరే, మీరు హోమ్ మీటింగ్ పెడుతున్నారు, మీ అప్లైన్ అయితే టీం ని అటాచ్ చేయొచ్చు, అది అప్లైన్ ఇష్టం. ఓకే, ఫస్ట్ ఇంకొక రూల్, రాగానే చాలా మంది ఏం చేస్తారంటే హోటల్ పోతాం కదా, మనం హోటల్లో పోతే మనమేం ఆర్డర్ ఇచ్చినామో మన ఆర్డర్ వచ్చేంత వరకు ఏం చేస్తామంటే పక్కన ప్లేట్లు చూస్తామంట. ఓకేనా? వాడు నాన్ వెజ్ తింటుండా, ఏం తింటుండ, వాడు ఏం తింటే నీకెందుకు, నీకు ఇస్తాడా? నువ్వేం ఆర్డర్ ఇచ్చినావు నీకు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ కూడా అంతే, కూర్చోగానే హోమ్ మీటింగ్ స్టార్ట్ అవడానికి 10-15 నిమిషాలు టైం ఉంటే పక్కన వాళ్ళు ఆడతారు, నీ లాస్ట్ మంత్ చెక్ ఎంత వచ్చింది, నీ టీంలో ఎంతమంది ఉన్నారు, నువ్వు ప్లాన్కి అవుతున్నావా, నీ నంబర్ నేను మాట్లాడతా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఏదన్నా మీ బ్యాక్ టు బ్యాక్ ఇల్లు ఉన్నది,
అంటే ఇట్లా బ్యాక్ సైడ్ ఇల్లు ఉంది, ఒక ఇల్లు తూర్ ఫేసింగ్ ఉంది, ఒక ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంది, కానీ పక్క పక్కన ఆనుకొని ఉన్నాయి, ఇట్లా బ్యాక్ ఉంది. ఓకే, మీరు పోవాలంటే ఎట్లా పోతారు? గోడదింకి పోతారు. అట్లా గోడదింకి పోతే దొంగ అంటారు. పోవాలంటే ఎట్లా పోవాలంటే మెయిన్ గేట్కి వెళ్ళి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇట్లా తిరిగి మళ్ళీ వాళ్ళ గేట్లకి వెళ్ళి లోపలికి పోవాలి. ఆ రోడ్ ఏదైతుందంటే మీ అప్లైన్ అనమాట. మీకు ఏదైనా హెల్ప్ కావాలి, మీకు క్రాస్ లైన్ తో అంటే మీ అప్లైన్కి అడగండి. మీ దగ్గర ప్రోడక్ట్ లేదు, లేకపోతే అక్కడ ఏదైనా అది కావాలి అనుకుంటే మీ అప్లైన్ చెప్పండి. సార్ నాకు పలానా తూప్రాన్లో ఒక పని ఉంది సార్, కాకపోతే అంటే ఒక ప్రోడక్ట్ స్టోర్ లో ఉన్నట్టుంది సార్, ఉందా లేదా తెలుసుకోవాలి సార్, మీరు ఒకసారి చూడండి అంటే మీ అప్లైన్ అయినా కాల్ చేశారు, కానీ మీరు డైరెక్ట్ కాల్ చేయకండి. ఓకేనా? డైరెక్ట్ కాల్ చేస్తే గోడదింకి పోయినట్టే. గోడదింకి పోతే మీరైనా సరే దొంగనే అంటారు. ఓకేనా? ఎస్, మన దొంగలం కాదు, మన మంచోళము. కాబట్టి మెయిన్ రోడ్ నుంచి పోదాం, ఏదైనా సరే అప్లైన్ త్రూనే పోదాం. ఫస్ట్ మీ ఇంటికి రాగానే ఫస్ట్ మీరు అడగండి ఎవరెవరి దగ్గర క్రాస్ లైన్ నంబర్స్ ఉన్నాయి, బ్రదర్ లైన్ నంబర్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే చేయలేపుతారు కదా, ఫస్ట్ తీసుకొని డిలీట్ చేయండి. ఓకే, రెండోది మరి క్రాస్ లైన్ ఫోన్ చేస్తే ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ క్రాస్ లైన్ ఫోన్ చేయకమని చెప్పండి. ఒకవేళ కొందరు ఉంటారు ఎంతసేపు నినకుండా ఇక నేను పట్టినకుండా 3 కాలం క్రాస్ లైన్ ఫోన్ చేస్తా అంటే ఆపోజిట్ క్రాస్ లైన్ చెప్పండి, మీరు ఫోన్ లేపకండి. ఫోన్ లేపకసారి చెప్పండి మా అప్లైన్ క్రాస్ లైన్ నంబర్ లేపకమన్నాడు, సారీ సార్ నా నంబర్ ఉంటే డిలీట్ చేయండి, సెకండ్ టైం మిమ్మల్ని లేపట్లేదు, మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నా అని చెప్పమనండి. ఓకేనా? ఫోన్ చేసి అట్లా చెప్పండి, ఫోన్ చేయకపోతే ఇంకా మంచిది. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి కొంచెం సీనియర్స్ అయిపోయారు, ప్లాన్ నేర్పిస్తున్నాం, అన్ని నేర్పిస్తున్నాం. ఇది కొత్త వాళ్ళకి కొంచెం 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, బ్రాంచ్లకు కూడా మనం హోమ్ మీటింగ్ పెట్టవచ్చు. అంటే కొంచెం అప్పుడప్పుడు కొత్త బ్రాంచ్ ఉండి పెద్ద నాలెడ్జ్ ఉంటుంది, ఆయన కూడా హోమ్ మీటింగ్ పెట్టాలి, వాళ్ళని పిలుస్తున్నాం. కానీ ఇక్కడ కొత్త వాళ్ళని పిలవకండి, అక్కడ లాస్ట్ మంత్ జరిగిన వాళ్ళని పిలవద్దు, ఓన్లీ సీనియర్ లీడర్ని పిలుస్తాం. ఇక్కడ ఏం చేయాలంటే ప్లాన్ చెప్పడం కాదు, ప్లాన్ చెప్తున్నప్పుడు డ్రీమ్ ఎక్సర్సైజ్ చేస్తురా లేదా ఆ విషయం అడగమని చెప్పండి. చూడండి ప్లాన్ చెప్పేటప్పుడు 15-20 నిమిషాలు ప్లాన్ చెప్తే 10 నిమిషాలు డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయమంటున్నాం. అట్లా చెప్తురా లేదా ఒకసారి డ్రీమ్ ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తారో కొంచెం నేర్చుకోండి, కొంచెము అక్కడ కూర్చోబెట్టి ఇద్దరు ముగ్గురుతో చెప్పియచ్చు. రెండోది సీనియర్స్ కాబట్టి అక్కడ మనము లీడర్షిప్ ట్రైనింగ్ ఎట్లా చేయాలో నేర్పాలి. అంటే 10 కోర్ స్టెప్స్ అని, 13 ఎసెన్షియల్స్ అని, కార్డినల్ రూల్స్ అని. ఓకేనా? ఇవన్నీ ఎట్లా అసలు ఏంది కథ అంటే మీరు చెప్తురా లేదా, మీకు వచ్చా రాదా, వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పిద్దాం అంటే సీనియర్స్ కి. ఓకే, రెండోది వచ్చేసి కొంత నాలెడ్జ్, ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా మీకు వస్తుందా లేదా, ఎందుకంటే 2 నెలలు అయిపోయింది, మీరు నేర్చుకురా లేదా, ప్రతిసారి అప్లైన్కే ఫోన్ చేస్తురా. ప్రోడక్ట్ నాలెడ్జ్, ప్రతి ఒక్క నాలెడ్జ్. ఇప్పుడు చూడండి ప్రోడక్ట్ నాలెడ్జ్ అనగానే అందరూ హెల్త్ సప్లిమెంట్ అనుకుంటారు, హెల్త్ సప్లిమెంట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ కాదు. ఇప్పుడు చూడండి మన దగ్గర షాంపూలు 5-6 రకాల షాంపూలు ఉన్నాయి, ఏ షాంపూ ఏ టైంలో ఎందుకు వాడాలో తెలియకపోతే ఎందుకు రిజల్ట్ వస్తుంది? ఇప్పుడు చూడండి ఒకరికి డాండ్రఫ్ ఉంది, డాండ్రఫ్ ఉంటే నేను ఒకరికి అనుకోండి ఎల్లో షాంపూ ఇచ్చిన రిజల్ట్ వచ్చింది, ఇంకో పర్సన్కి ఎల్లో షాంపూ వస్తే రిజల్ట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఎవరికైతే హెయిర్ డ్రైగా ఉంటుందో వాళ్ళకి ఎల్లో షాంపూ ఇస్తే రిజల్ట్ వస్తుంది, ఎవరికైతే హెయిర్ మాయిశ్చర్ గా ఉంటుందో వాళ్ళకి గ్రీన్ షాంపూ ఇస్తే రిజల్ట్ వస్తుంది. ఈ విషయం బేసిక్ నాలెడ్జ్ లేకపోతే మనం షాంపూ ఇస్తున్న రిజల్ట్ వస్తలేదు సార్, అప్పట్లేక ప్రోడక్ట్ వస్తలేదేమో, క్వాలిటీ తగ్గిందేమో అంటాం. క్వాలిటీ తగ్గలేదు, మీరు రైట్ పర్సన్ కి రైట్ ఇవ్వట్లేదు. ఓకేనా? వంటకాలు నెయ్యిలో చేయాల్సిన నెయ్యిలోనే చేయాలి, నూనెలో చేయాల్సిన నూనెలోనే చేయాలి. గుర్తుపెట్టుకోండి, నేను ఛాయ్లా కారం వేస్తా, సాంబార్లో చక్కెర వేస్తా అంటే కాదు, దేంట్లో ఏదైనా నేర్చుకుందాం. రెండు మనం తినేటివే, కానీ ఏది ఎప్పుడు తినాలి, ఎక్కడ తినాలి, ఎంత క్వాంటిటీ తినాలి, ఏది ఎప్పుడు వాడాలో తెలిసినప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి, తక్కువ ప్రోడక్ట్ లో మంచి రిజల్ట్ ఇస్తే కస్టమర్ మీ దగ్గరికి ఎప్పుడే ఎక్కడ పోడు. బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకు ఉందా లేదా? ఓకే, ఇది మనం నేర్చుకోవాలి. సార్ అసలు ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి ముందు మీరు మన దగ్గర ఎన్ని ప్రోడక్ట్ ఉందో ఫస్ట్ చూడండి, ఫస్ట్ మీరు క్యాటలాగ్ చూడండి. ఎవ్రీ మంత్ క్యాటలాగ్ వస్తే మనం ఫార్వర్డ్ చేస్తాం, ఓన్లీ ఆఫర్లు మాత్రమే చూస్తాం. కానీ ఒక్క 5 నిమిషాలు నిలబడి మన క్యాటలాగ్ ఏముంది ఒకసారి పీడిఎఫ్ తిప్పితే మన కొత్త ప్రోడక్ట్ వచ్చిందా, ఏమొచ్చింది, ఏంది, ప్రతి క్యాటలాగ్ లో మీరు పెద్ద పెద్ద ట్రైనింగ్ లో అవసరం లేదు, ప్రతి క్యాటలాగ్ లో ప్రోడక్ట్ కింద మీకు కొంత ఒక 4-5 లైన్లు రాసింది ఉంటది. ఇది ఏంది, ఎందుకు వాడాలి, ఎట్లా వాడాలి, కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఇస్తారు. గా నాలెడ్జ్ తీసుకునే వాళ్ళు మీరు సక్సెస్ అయిపోతారు. చేయొచ్చా లేదా? ఎస్. ఇంకా వచ్చేసి హోమ్ మీటింగ్ అయిపోయింది, దీన్ని డూప్లికేషన్ చేస్తున్నాం. ఓకే, ఇంకేమేం కావాలి? ఇప్పుడు ఈ మధ్య మనకి 6 పవర్ పాయింట్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? 6 పవర్ పాయింట్స్ లో చాలా మంది ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను 6 పవర్ పాయింట్స్ మొత్తం చెప్పాను. ఓకేనా? మెయిన్ 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను. ఓకేనా? చాలా మంది జాయిన్ కాగానే డ్రీమ్ లిస్ట్ అయితే రాపిస్తారు, ఖచ్చితంగా డ్రీమ్ చార్ట్ అయితే ఉండాల్సిందే, 100% నేను కాదనను. కానీ డ్రీమ్ చార్ట్ ఇంట్లో రాస్తాం కదా, హోమ్ మీటింగ్ లో ఏం చేయాలంటే డ్రీమ్ బుక్ రాపియండి. అంటే డ్రీమ్ చార్ట్ లో ఏం చేస్తామో కార్ పెడతాం, కార్ ఎంత అమౌంట్ రాస్తాం, ఎప్పుడు రావన్నా రాస్తాం, బంగారం ఒక నగేస్తాం, ఎంత కావాలన్నా రాస్తాం, ఇల్లు కావాలంటే రాస్తాం. కానీ డ్రీమ్ బుక్ లో ఏం చేయాలంటే ఇల్లు ఎంతలో కావాలి, ఏ ప్లేస్ లో కావాలి, ఎన్ని ఫ్లోర్స్ కావాలి, ఇంటీరియర్ ఎట్లుండాలి, ఏ కలర్ ఉండాలి, దానిలో ఎన్ని బెడ్రూమ్లు ఉండాలి, ఎంత పెద్ద హాల్ ఉండాలి, లిఫ్ట్ ఉండాలి వద్దా, స్టెప్ సైడ్ ఉండాలి, ఎట్లుండాలి, మొత్తం డ్రీమ్ బుక్ లో క్లియర్ ఒక పేజ్ మొత్తం రాపిద్దాం. ఓకే,
డ్రీమ్ అయితే బాగానే రాపిస్తున్నాం, కానీ డ్రీమ్ కు ముందు రాపిస్తున్న లిస్ట్ ఇంకోటి ఉంది, అది అందరూ మర్చిపోతాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకొని మనం స్కూల్లో జాయిన్ అయినాక చదువుతాం, కానీ స్కూల్లో జాయిన్ కావడానికి ముందు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, డౌట్స్ ఉంటాయి కదా, డౌట్స్ క్లారిటీ ఏమన్నా అవుతా. ఫస్ట్ మీరు అడగండి, ఎవరైతే సీరియస్ గా బిజినెస్ చేస్తా అంటే కమిట్మెంట్స్ అడుగుతాం. ఓకేనా? కమిట్మెంట్స్ అడిగేటప్పుడు 5 కమిట్మెంట్స్ అడుగుతాం. అంటే కోర్ కావాలి, ప్రజెంటర్ కావాలి, 5 లాయల్ కన్జ్యూమర్స్ ఉండాలి. ఓకేనా? పిఆర్ రాయాలి, సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలి, టూల్స్ ప్రమోట్ చేయాలి అంటున్నాం. ఇన్ అవుట్ ఫోటోస్ వేయాలని కూడా ఒక కమిట్మెంట్ పెడతాం. 6 కమిట్మెంట్ ఇది. అంటే బయటకు పోతే ఫోటో వేయాలి, ఇంటికి వస్తే ఫోటో వేయాలి, ఇన్ అండ్ అవుట్ ఫోటోలు వేయాలి. ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం మీ టీం అందరికి, ఇన్ అవుట్ ఫోటోస్ ఖచ్చితంగా వేయాలని అడుగుతాం. ఓకేనా? ఎస్. డౌట్ లిస్ట్ ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉందా? కమిట్మెంట్స్ ఓకే, మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా వెస్టిజ్ చేయడానికి, ఈ సిస్టమ్ లో రావడానికి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉందా? ఏమైనా మొహమాటం ఉంటే పర్లేదు, ఖచ్చితంగా మీరు డౌట్ లిస్ట్ మొత్తం రాపేయండి. ఫస్ట్ మీరు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సింది, డ్రీమ్ కంటే ముందు డౌట్ లిస్ట్ క్లారిటీ ఇవ్వండి. ఎట్లా సార్ డౌట్ లిస్ట్ క్లారిటీ ఇవ్వండి? సింపుల్ గా చెప్పండి. డ్రీమ్ లిస్ట్ అయితే ఆల్రెడీ రాపించడం, తర్వాత డౌట్ లిస్ట్ రాపించడం. ఓకేనా? మీరు డౌట్ లిస్ట్ తీసుకెళ్లి డ్రీమ్ లిస్ట్ కనెక్ట్ చేయడమే. ఓకేనా? దాన్ని డ్రీమ్ ఎక్సర్సైజ్ అంటారు. ఓకేనా? నేను బయటకు పోలేను, నేను ఎవరికి చెప్పలేను. చెప్పండి సార్, మీకు ₹1,00,000 వస్తుంది అంటే మనం మందితో మాట్లాడలేమా? 10-20 వేల కోసం జాబ్ చేస్తున్నాం, పొద్దులేసి బయటకు పోతున్నాం, మన ₹1,00,000 వస్తుందంటే పొద్దులేసి బయటకు పోవచ్చా లేదా? అంటే డ్రీమ్ కి కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ డౌట్ లిస్ట్ రాపియండి. డౌట్ లిస్ట్ అన్నిటికీ క్లారిటీ ఇచ్చినాకనే ముందుకెళ్దాం. ఓకే? ఇంకో లిస్ట్ ఏంటంటే అందరు కస్టమర్ లిస్ట్ రాపిస్తారు. కస్టమర్ లిస్ట్ కంటే ముందు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ లిస్ట్ రాపియండి. అసలు ఇంట్లో ఎన్ని ఉపయోగపడతాయి. చాలా మంది అంటారు స్టోర్ 100 పీ కొనుక్కో, 120 పీ కొనుక్కో అంటారు. స్టోర్ పోతే స్టోర్ లో మాత్రం ఎవరు కూడా వాళ్ళు ఏం ఖాళీ ఉండరు కదా స్టోర్ ఓనర్స్. వాళ్ళు ఏం చెప్పారు, మరి నేనేం కొనాలి? ఆయన మీకు ఫోన్ చేస్తా ఉంటాడు. ఓకేనా? చూడండి, ఆడ పోతాడు, ఒక 500 ₹1000 సామాన్ కనిపిస్తే కొనుక్కొచ్చుకుంటాడు. రెండోసారి స్టోర్ పోమంటే పోడు. అదే మీరు లిస్ట్ రాపియండి, కూర్చోబెట్టి ఇన్ని సామాన్లు మనకు అవసరం పడతాయి, ఇవి అవసరం పడతాయి. ఓకేనా? దీనికి ఇంత అమౌంట్ అవుతుంది. ఫస్ట్ క్లారిటీగా అమౌంట్ కూడా చెప్పండి. ఎందుకంటే మీరు లిస్ట్ రాపిచ్చారు. ఓకేనా? ఆయన 500 1000 జేబులో పెట్టుకొని పోతే ఆయన 2, 3 సామాన్లు వస్తాయి, సామాన్ల గిన్నె పైసలైనా అంటాడు. మీరు ఫస్ట్ చెప్పండి, ఇది 5000 అవుతుంది, 6000 అవుతుంది అంటే ఆయనకు క్లారిటీ ఉంటది. అరే నేను స్టోర్కి పోతే 6000 తీసుకొని పోవాలి, పోతేనే లిస్ట్ లో సామాన్లు అన్ని వస్తాయి. అక్కడ బిల్లు చెప్పినప్పుడు ఆశ్చర్యపడదు, ఎందుకంటే నేను ఫిక్స్ అయ్యిండు 500 6000 ₹1000 తోటి. ఆడ పోయి 4000 బిల్లు అనగానే ఎవరైనా సరే ఇది ఫీల్ అవుతారు కదా. ఓకేనా? అదే ముందు 5000 6000 బిల్లు మనం కరెక్ట్ చేసి పంపిస్తే, ఎందుకంటే మనకు రేట్లు తెలుసు కదా, కరెక్ట్ చేసి పంపిస్తే ఆయన పోయినప్పుడు మనకి ఫ్రీ ప్రోడక్ట్ కూడా వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు లేదా? ఓకే? ఎస్. ఇప్పుడు రాపియాల్సిన లిస్ట్ ఏంటంటే కాంటాక్ట్ లిస్ట్. ఇది 4వ లిస్ట్ యాక్చువల్‌గా. ఓకేనా? కాంటాక్ట్ లిస్ట్ రాసినప్పుడు చాలా మంది మొహమాట పడతారు. మొబైల్‌లో ఉన్న నంబర్‌లన్నీ రాస్తారు. కానీ కాంటాక్ట్ లిస్ట్ అంటే మొబైల్‌లో నంబర్సే కాదు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఏదైనా మ్యారేజ్ అయితే మీ ఫోన్‌లో ఉన్నోళ్ళని పిలుస్తారా? అంతెందుకు, మీ మ్యారేజ్‌కి వచ్చిన వాళ్ళ ఫోన్ నంబర్‌లన్నీ మీ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు మీరు చూడండి. 100% ఉంటాయి. ఎందుకంటే 1000 మంది వస్తారు. 1000 మందిలో 1000 మంది నంబర్స్ మీ దగ్గర ఉన్నాయా? లేవు. మరి ఎట్లా నంబర్స్ తీయాలి సార్ అంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ విలేజెస్ పేర్లు రాయండి. పెళ్లి పత్రికలు అట్లనే చేస్తాం కదా. పలానా పెద్దాపూర్‌లో పలానా కాకుంటాడు. కాక పేరు కూడా తెలవదు. కాకుంటాడు, లేదా మాముంటాడు. జస్ట్ అలా రాస్తాం. ఆ ఊరు పోయినాక ఎంక్వైరీ చేస్తాం. ఈడ పలానాయన ఉంటుండే కదా, పలానాయన ఉంటుండే కదా, అప్పుడు మొబైల్ నంబర్ తీసుకుంటాం. అట్లా విలేజ్ పేరు రాయండి. పలానా ఎవరుంటారో రాయండి. ఆడ పోయినాక ఇంకా అడగండి. అరే ఇక్కడ మనోళ్ళు ఎవరైనా ఇంకా చుట్టాలు ఉన్నారా, ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్తారు కదా. పెళ్లి పత్రిక పోతే అట్లే అంట కదా. అరే నాకు తెలియదే పెద్ద మనిషి, నేను కొత్త, మా అన్నలు అంటే ఎవరు మాకు పెద్ద మనుషులు లేరు అని చెప్తారు కదా. అప్పుడు ఏమంటాం, పోయిన చుట్టాలని ఇంకొక చుట్టం పేరు అడుగుతాం. పలానా విలేజ్ లో ఉన్నారా అని. అట్లా కూడా మీరు అడగవచ్చు. అక్కడ మీకు తెలియకుండా కాంటాక్ట్ లిస్ట్ పెద్దగా అయిపోతుంది. ఫస్ట్ విలేజ్ పేరు రాద్దాం. రెండోది ఆల్ఫాబెటిక్ ఆర్డర్. ఖచ్చితంగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ రాసినప్పుడు మీకు పేర్లు బాగొస్తాయి. రమేష్ అనగానే ఇంకా రాము, రాకేషు, రజని, రమ అంటే ఇట్లా కొన్ని పేర్లు, అంటే ఒక పేరు పెట్టగానే అట్లాంటి పేర్లు మనకు గుర్తొస్తా ఉంటే పేర్లు రాయండి. నంబర్ అవే వస్తాయి తర్వాత. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా టైం తీసుకోవడం, చెయ్యడం. ఓకేనా? 1 to 1 ప్లాన్ అవన్నీ మీకు వచ్చు. ఓకేనా? ఫాలో అప్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఫాలో అప్ అంటే ఏంటంటే బుక్ ఇచ్చేస్తాం, మనం బుక్కే తెచ్చుకోం. నిజంగా అంత ఇంపార్టెంట్ బుక్ అయినప్పుడు మనం రెండో రోజు వెళ్ళాలన్నా అవుతా. ఓకేనా? ఫాలో అప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అనుకోండి మనం ఒకరికి బుక్ ఇచ్చి వచ్చినాం, ఎల్లుండి వస్తాం, ఎల్లుండి వేరే మందిని కూర్చోబెట్టమన్నాం, ఎల్లుండి మనం పోతున్నాం, పోతే అనుకోండి ఆయన కొత్తోళ్ళని కూర్చోబెడితే ప్లాన్ చెప్తాం. కొత్తోళ్ళని కూర్చోబెట్టలేడు, పక్కన వాళ్ళు చెవులు బాగా కొరికిరు, వెస్టిజ్ నడవదు చేయదు, మనం ఇంత గాలి నింపొస్తే వాళ్ళు గాలి తీస్తారు కదా. మనం పోయినప్పుడు మళ్ళీ వాళ్ళకి మోటివేషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు పోలేరు అనుకో, పక్కన వాళ్ళు చెప్పింది నిజమనుకో, ఆయన మొత్తం వెస్టిజ్కి రాకుండా ఫోన్లో పక్కన ఉంటాడు. కానీ మీరు 24 to 48 అవర్స్ లోపు ఫిజికల్ గా వెళ్ళండి, మ్యాక్స్ టు మ్యాక్స్ కుదిరితే. పర్సనల్ గా వెళ్ళి కలవండి. కలిసి వాళ్ళు డౌట్లు చెప్తారు, సార్ ఇది నడవదంట, ఇదన్నారు అదంటే వాళ్ళకి అన్ని మళ్ళీ బుక్ పెట్టండి. సార్ ఈయన ఇంతమంది కూడా వెస్టిజ్ చెప్పినప్పుడు నడవదు, పోలీసు వాళ్ళు కొడతారు అన్నారు, ఇదన్నారు అదన్నారు, ఇప్పుడు వచ్చి లక్షలు సంపాదిస్తారు సార్. సేమ్ మీరు కూడా అట్లనే ఉన్నారు. మీరు కూడా ఒక 6 నెలల సంవత్సరం బిజినెస్ లో ఉంటే మీరు సక్సెస్ అవ్వచ్చు. మనం 3 నెలలు చూద్దాం, సక్సెస్ అయితే డబ్బులు వస్తాయి సార్, కాకపోతే వదిలేయండి, నో ప్రాబ్లం అని చెప్పొచ్చు. లేదు ఇంకా ఆయన అట్లే ముందు కూర్చోడానికి ఒకటే ఆన్సర్ చెప్పండి లాస్ట్ కు, సరే సార్ వెస్టిజ్ వద్దు వదిలేద్దాం,
కానీ మీకు ఒక ఆప్షన్ ఇస్తా, ఎవరైతే మీకు వెస్టీజ్ మంచిది కాదని చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సార్ నాకైతే ₹1,00,000 కావాలి, నాతో పెట్టుబడి పెట్టడానికి 5-10 మించి లేవు, నాకు ₹1,00,000 ఎట్లా వస్తాయో చెప్పండి సార్ అని నన్ను అడగమని చెప్పండి. ఓకేనా? ఎవరైతే నో అన్నారో ఆ పర్సన్ చెప్పలేడు. ఎందుకంటే వెస్టీజ్ తప్ప మిగతా ఎక్కడ కూడా డబ్బులు పెట్టుబడి పెట్టకుండా లక్షలు సంపాదించే అవకాశం లేదు కాబట్టి ఆయన నోరు మూసుకోవాల్సిందే. ఓకేనా? మనం ఇప్పిస్తున్నాం కాబట్టి మన దగ్గరికి వస్తాడు. ఫాలో అప్ ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే ఒక చపాతీ లెక్క చేద్దాం. చపాతీ. ఓకేనా? చపాతీ అని ఎందుకు చెప్తుంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చపాతీ చేస్తాం కదా, చపాతీ చేసినాక 5-10 నిమిషాలు కాలవాలి. ఒక 1 అవర్ వదిలేస్తే ఏమవుతుంది, అది అప్పుడమే అయిపోతుంది. పనికొస్తుందా? ఓకేనా? ఫాలో అప్ కూడా అంతే. చేసినాక ప్లాన్ చెప్పినాక 24 అవర్స్ 40 అవర్స్ లో ఫాలో అప్ చేయాలని చపాతీ కావాలి. ఓకేనా? సార్ చపాతీ కాల్చినాం, మరి ఒక్కసారి కాలుస్తే తింటామా? ఎంతమంది తింటారు చపాతీ ఒక్కసారి కాలుస్తే? తినాం కదా. 10 చపాతీలు రెడీగా ఉన్నాయి కానీ ఒక్కసారి కాల్చి పెట్టినాం. మనం 10 మందికి ప్లాన్ చెప్పినాం కానీ ఒక్కరిని కూడా పర్ఫెక్ట్ ఫాలో అప్ చేయలేదంటే చపాతీలు మీరు చేసి వదిలేస్తారు, లేకపోతే ఒక్క సైడ్ కాల్చి వదిలేస్తారు. కొంతమంది చెప్పినా పర్లేదు కానీ కరెక్ట్ గా ఫాలో చేయండి. మీరు 10 చపాతీలు చేసి సరే 10 చపాతీలు టైం తీసుకొని కాలవండి. కాలకపోతే పిండి ఖరాబ్, అంటే ఒక మనిషిని మీరు ఖరాబ్ చేస్తున్నారు. ఓకేనా? మీరు ఫాలో అప్ చేయకపోతే మీరు మీ టీం పెరగకపోవడం కాదు, వచ్చిన పర్సన్ వెస్టీజ్ ఇంకా లైఫ్ లో చేయడు. ఎందుకంటే వెస్టీజ్ అంతే అని ఉద్దేశిస్తాడు ఆయన జీవితాన్ని ఖరాబ్ చేయడానికి మీరెవరు? చపాతీ 2 సైడ్లు కాలుస్తున్నామంటే ఒక వారంలో మినిమం 2 సార్లు ఫాలో చేస్తున్నాం ఆయన. ఇంకా ఎక్కడ కూడా నెలలో ఒక 7-8 సార్లు మీరు పర్సనల్లీ కలవగలిగితే అక్కడ రిలేషన్ బిల్డ్ అవుతుంది. తంగరపల్లి శ్రీనివాస్ సార్ చెప్తారు కదా, సార్ మేడం అనకండి అక్క వదిన అన్న తమ్ముడు అనండి అనేసి. నిజంగా 8-10 సార్లు వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు అనుకుంటారు, అరే మా చుట్టం కూడా మా ఇంటికి రాలేదు, ఇన్ని సార్లు వస్తుండే అంటే ఈయన మోసం చేసే వ్యక్తి కాదు, నిజాయితీ వ్యక్తి ఉన్నట్టున్నాడు, ఈయనతో కలిసి పని చేద్దామనే ఒక నమ్మకం, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఒక పర్సన్ బెస్ట్ ప్లాన్ చూసి వస్తాడేమో కానీ నిలబడేది మీ యొక్క బిహేవియర్ చూసి, మీ ఫాలో అప్ చూసి, మీ రిలేషన్ చూసి మాత్రమే నిలబడతాడు. ఓకే, ఒక్కసారి క్వాలిటీ వస్తువులు కొంటాడేమో కానీ రెండోసారి కొనాలంటే మిమ్మల్ని చూసే కొంటాడు, మీరు చెప్పే విధానం చూసుకుంటాడు. ఓకే, ఇక్కడ కూడా అట్లే ఉంది. సార్ చెప్పమన్నది కదా అని ఒకటే పర్సన్ నేను 10 సార్లు చెప్తా అంటే ఎట్లుంటది అంటే, చపాతీలు మీరు 2-3 చేసి సార్ చెప్పిండు మంచి గాలుమన్నా కానీ మాడబెట్టేటట్టు గాలుమనలేదు. ఇక ఉన్న చపాతీలు అవే నేను కాలుస్తా అంటే మాడిపోతే దేనికి పనికిరావు. అంటే మీరు ఒకటే పర్సన్, 2 పర్సన్, 3 పర్సన్ కట్టుకొని ఇక ఈయననే ఫాలో చేస్తా, ఈయననే నేను డీసీడీ చేస్తా, ఇక ఈయనకే ₹1,00,000 ఇప్పిస్తా అంటే ఆయన బోర్ వచ్చి మొత్తం వెళ్ళిపోతాడు. నీ ఫోన్ లేపనికి కూడా భయపడతాడు, మీరు ఫోన్ చేయడానికి కూడా భయపడే స్టేజ్ వస్తుంది. ఎట్లా చేయాలంటే చపాతీ కాల్చినట్టు కాలాలి కానీ మాడొద్దు, ఫాలో చేసినట్టు ఉండాలి కానీ ఎంబడి పడుతున్నట్టు ఉంటుంది. ఓకే, ఇవి చిన్న విషయాలు మనకు అన్నీ తెలుసు కానీ చెయ్యడంలో మిస్టేక్ చేస్తున్నాం. ఓకే, ఇట్లాంటి వ్యక్తిని మీరు 6 మందిని డూప్లికేట్ చేయగలిగితే మీ చెక్ 1 year లో ₹1,00,000 ఆటోమేటిక్ వస్తుంది. మీ ప్రతి ఒక్క టీం మెంబర్ ఇంట్లో ఒక హోమ్ మీటింగ్ మీరు పెట్టించగలిగినప్పుడు 1 year లో మీ చెక్ 1,00,000 వస్తుంది. మీ టీం మెంబర్ కూడా నెక్స్ట్ 1 year లో 1,00,000 వస్తుంది. ఇందులో డౌటే లేదు. ఇక 1,00,000 వస్తుంది తెలుసు, ఫారెన్ ట్రిప్ వస్తుంది, కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, మీ రెస్పెక్ట్ వస్తుంది, అన్ని వస్తాయి. ఓకేనా? ప్రతి ఒక్క దానికి కారణము డబ్బే. ఓకే, నేను ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తా. ఆరోగ్యం ఉంటే డబ్బు వస్తుందో రాదు కానీ డబ్బు ఉంటే ఆరోగ్యం ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకు సార్ అంటే మీరు హెల్తీగా ఉన్నారు, రోజు పనికి పోతున్నారు, డబ్బు లేదు కాబట్టి పనికి పోతున్నారు, న్యూట్రిషన్ ఫుడ్ తినరు, అలసిపోతారు, ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండదు, ఫ్రీ టైం ఉండదు, మెంటల్ టెన్షన్ పెరుగుతుంది, బీపీ, షుగర్, థైరాయిడ్ వస్తాయి. అదే మీ దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, మంచి అంత రెగ్యులర్గా పని చేసిన అవసరం లేదు, నచ్చినప్పుడు పని చేయొచ్చు, పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయొచ్చు, న్యూట్రిషన్ ఫుడ్ తినొచ్చు, క్వాలిటీ ఫుడ్ తినొచ్చు, టైం ప్రకారం. ఇప్పుడు షుగర్ వచ్చింది సార్, షుగర్ తగ్గట్లేదంటే సార్ చెప్తాడు మీరు ఫ్రూట్స్ మీదకో, వెజిటేబుల్ మీదకో, ఫ్రూట్స్ తినాలంటే రోజుకు 200-300 ఖర్చు వస్తుంది, నెలకు 9-10 ఖర్చు వస్తుంది. 9-10 ఖర్చు నేను ఏడే పెట్టుకోవాలి సార్ అంటే న్యూట్రిషన్ ఫుడ్ తినాలి అంటే మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్ తినాలి. అన్నం తినాలంటే ₹10-20 అయిపోతుంది. డబ్బులు లేకపోతే హెల్త్ ఇంకా పోతుంది. అదే మీరు డబ్బులు సంపాదిస్తే హెల్త్ ఫుడ్ తినొచ్చా లేదా? స్కిన్ గ్లో వస్తుంది, హెల్త్ వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది, డబ్బులు వస్తాయి. డబ్బులు సంపాదించండి, మీకు రెస్పెక్ట్ వస్తుంది, హెల్త్ వస్తుంది. ఓకేనా? మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. హీరో ఎవరో కాదు, మీ ఇంట్లో మీరే. అది అవ్వాలంటే సిస్టర్ని ఫాలో అవ్వండి, సిస్టర్ని ఫాలో చేపియండి. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. ఇంతతో నా సెషన్ క్లోజ్ చేస్తున్నా. బ్యాక్ టు ది హోస్ట్. సూపర్ సార్, ప్రసాద్ సార్, గ్రేట్ సెషన్. నిజంగా ఆల్రౌండ్ అన్ని ఇచ్చేసారు. హెల్త్ తో పాటు బిజినెస్ ఎట్లా చేయాలనే విషయాలు కూడా చాలా సూపర్ చెప్పారు. సార్ గురించి ఒకసారి నిజంగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజంగా స్టార్టింగ్ లో బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేయాలి, హోమ్ మీటింగ్స్ ఎట్లా చేయాలి, ప్రొడక్ట్స్ మనకు కొత్తగా లాంచ్ అయిన ప్రొడక్ట్స్ గురించి నిజంగా చాలా సూపర్. నిజంగా మన కంపెనీ మేనేజ్మెంట్ ఏదైతే కంపెనీ వాళ్ళు చేసే ప్రొడక్ట్ ట్రైనింగ్స్, కొత్త ప్రొడక్ట్ గురించి మేబీ వాళ్ళు ఇచ్చినట్టు కూడా గుర్తులేదు కానీ ప్రసాద్ సార్ నిజంగా
సూపర్ సార్ ఈరోజు సెషన్. లీడర్స్ ఏదైతే ఈ సెషన్ పరంగా సార్ చెప్పిన సెషన్ పరంగా మాట్లాడాలనుకున్న వాళ్ళు మీరు ఎంటర్ చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. 7:30 వరకు 7:30కే మనం క్లోజ్ చేసుకుందాం. నేను 7:30 వరకు ఎవరైతే ముందు ఎంటర్ చేసారో వాళ్ళకి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మల్లేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్ యూట్యూబ్ లైవ్ ఆపేయండి సార్. ఓకే సార్, ఓకే.